దత్తస్వామి ఉన్న చోట ఒక ఔదంబర వృక్షం ఉంటుంది. దాని కింద కూర్చుని ఉంటాడు ఆయన స్వామి. ఒక గోవు ఉంటుంది, 4 కుక్కలు ఉంటాయి. ఇది ఆయన ఉండేటువంటి ఆ ప్రకృతి ఆ విధంగా ఉంటుంది అక్కడ. ఏమిటిది, దేనికి ప్రతీకలు అనేది తెలుసుకుంటే వాటి యొక్క ప్రాశస్యం మనకు అర్థమవుతుంది. ఔదంబరం దగ్గర ఎందుకు ఉండాలండి? వేప చెట్టు కింద కూర్చోవచ్చు కదా, లేకపోతే మారేడు చెట్టు కింద కూర్చోవచ్చు కదా, లేకపోతే రావి చెట్టు కింద కూర్చోవచ్చు కదా, వటవృక్షం కింద కూర్చోవచ్చు కదా. అంటే ఔదంబరానికి ఒక ప్రాశస్త్యం ఉంది. మనం ప్రహ్లాద చరిత్రలో వెళ్ళిపోతే హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి గోళ్లతో చీల్చి చంపాడు. ఎందుకంటే ఆయుధం చేత మరణించాడు, అందువల్ల గోళ్లతో చీల్చి చంపాడు. హిరణ్యకశిపుడు యొక్క వాడు చేసినట్టు పాపాలన్నీ కూడా విషపూరితాలు అయిపోయి ఆ రక్తంలో కలిసిపోవడం వల్ల వాడిని చీల్చినప్పుడు ఆ విషము నరసింహస్వామి యొక్క వేళ్లలోకి ప్రవేశించింది. తద్వారా కొంచెం ఇబ్బంది పడ్డాడు. అప్పుడు మహాలక్ష్మి అమ్మవారు ఏం చేసిందంటే మేడిపళ్ళ రసంతో చికిత్స చేసింది. అందువల్ల ఆయనకి ఆ బాధ ఉపశమనం జరిగింది. అంటే మేడిపండు విషహారం, మేడిపండు విషహారం, విషాన్ని హరించేస్తుంది. మేడిపండులోని గొప్పతనం అది. అందువల్ల ఎప్పుడైతే ఆయనకి ఆ రసం చేసి చికిత్స చేయగానే నరసింహస్వామి వారు ఎప్పుడైతే సంతోషించాడో అప్పుడు ఆ ఔదంబర వృక్షానికి ఒక వరం ఇచ్చాడు. ఏమని? నువ్వు భూలోక కల్పవృక్షంగా నిన్ను చూస్తారు, నీకు అభేదం ఉంటుంది, నేను నిరంతరం నీ దగ్గరే వసిస్తాను అని చెప్పేసి నరసింహస్వామి వరం ఇచ్చాడు. ఆ వరాన్ని అనుసరించే దత్తాత్రేయ స్వామి ఆయనే అవతారమే నరసింహుడు కాబట్టి ఆయన ఆ ఔదంబర వృక్షాన్ని తన ఆలంబనగా చేసుకుని అక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి అది మనకు ప్రతీకగా మనకి దత్తస్వామి వెనకాల ఔదంబర వృక్షం కనబడుతుంది. ఇప్పటికీ గాణగాపురంలో ఔదంబరానికే ప్రదక్షిణ చేస్తారు. అక్కడ కిందన నరసింహస్వామి వారి యొక్క విగ్రహం ఉంటుంది. అక్కడ రోజు ఉదయాన్నే తెల్లవారుజామున 3-4 గంటలకి స్వామివారు అక్కడ వచ్చి కూర్చుంటారు. భక్తులందరి యొక్క వాళ్ళు ఆ బాధలు వింటారు, వాళ్ళు చేసే ప్రదక్షిణలు స్వీకరిస్తారు, ఆ బాధలు తొలగిస్తారు. ఔదంబర వృక్షమూలం అంటే సాక్షాత్తు దత్తస్వరూపం. ఔదంబర కల్పవృక్ష దత్తాత్రేయ సమాశ్రిత నృసింహశార్తిహరణ మమ దారిద్ర్య దుఃఖ భయ బాధ నివారయ అని చదువు ప్రదర్శన చేయాలి. ఏదైనా ఇబ్బందులుంటే ఔదంబర వృక్షానికి 21 ప్రదర్శనలు, దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, ఔదంబర నరసింహ సరస్వతి ఔదంబర అనేటువంటి ఈ మంత్రం చదువుకుంటూ 21 ప్రదర్శనలు చేసి దానికి ఒక నీళ్లు పోసి వీలైతే దీపం పెట్టి ఔదంబర కల్పవృక్ష దత్తాత్రేయ సమాశ్రిత నృసింహస్య ఆర్తిహరణ మమ దుఃఖ బాధ భయ దారిద్ర రోగ నివారయ అని చెప్పుకుంటే అన్ని కోరికలు తీరుస్తుంది. ఇది ఔదంబరం మహత్యం అది. కాబట్టి ఔదంబరం దగ్గర ఆయన ఉండే కారణం అది. ఇక రెండోది గోవు అనగానే గోవుని మనం పశువు కింద చూడం. గోవు తల్లి, గోమాత. ప్రతి మానవుడికి, ప్రతి జీవుడికి కూడా కన్నతల్లికి ఇంకా 4 తల్లులు ఉంటారు. కన్నతల్లి, గోమాత, భూమాత, తులసీమాత, జగన్మాత. అందరూ పూజనీయులే. భూమి మన భరిస్తోంది, మళ్ళీ ఇందులోనే కలిసిపోతాం, ఇందులోంచే వచ్చాం, ఇందులోనే కలిసిపోతాం. తర్వాత గోమాత అమృతాన్ని ఇస్తుంది గోవు. తర్వాత తులసి పరమ పవిత్రం. మనకి తులసి మొక్కలే హిందువులు ఇల్లు ఉండవు. ఇప్పుడు గంజాయి మొక్కలు బాగా పెంచుతున్నారు చాలా చోట్ల తులసి మొక్క బదులు. అంత దుర్మార్గులు పెంచిన ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇక జగన్మాత, అంబిక జగదంబ. ఈ గోమాత గురించి చెప్పాలంటే గోవు సర్వదేవీ దేవతా స్వరూపము. గవామంగేషు తిష్టంతి భువనాన్ని 14 భువనాలు ఆవిడలోనే ఉన్నాయి. సమస్త దేవతలు ఆవిడలోనే ఉన్నారు. గోవు యొక్క మూత్రములో గంగాదేవి ఉంది. గోవు యొక్క గోమయం పేడలో లక్ష్మి మహర్షి తిష్ట వేసి కూర్చుంటుంది. గోవు యొక్క గంగడోల్లో సర్వతీర్థాలు ఉన్నాయి. గోవు యొక్క కొమ్ముల్లో ఏకాదశరుద్రులు ఉంటారు. గోవు ముఖంలో మహావిష్ణువు ఉంటాడు. అందువల్ల సర్వదేవతా స్వరూపాలు రామగోపాల్లో ఉంటాయి. కానీ మనం ఏంటంటే గోవును రక్షించుకోలేకపోతున్నాం. వివేకానందుడు చెప్పిన మాట, ఏ జీవితమైనా పాలిస్తుంది కదా, నువ్వు గేదె పాలు ఆవు పాలు ఎందుకు పడతావు?
వివేకానందుడు ఏమన్నా అంటే గేదె పాలు అన్నాడు ఆయన. అనగానే ఆశ్చర్యపోయాడు. మరి మీకు ఆవు పవిత్రం కదా, ఆవు పాలు కాదా అన్నాడు. నువ్వు పాలేవి అని అడిగావు, ఆవు ఇచ్చేది పాలు కాదు అమృతం. అమృతం ఏదంటే ఆవు అని చెప్తున్నాను నేను. నువ్వు పాలు అనగానే అంతవరకే చెప్పా. ఆవు పాలు ఇవ్వదు, అమృతాన్ని ఇస్తుంది అన్నాడు. తర్వాత మీకున్న జంతువుల్లో చాలా ఉత్కృష్టమైన గొప్ప జంతువు ఏది అని అడిగాడు. గొప్ప జంతువు పులి, మహాబలిష్టమైంది. అదే గోవు కాదా అన్నాడు. గోవు జంతువు కాదు, గోమాత మాకు తల్లి. వివేకానందుడు చెప్పిన మాట. ఈ మధ్య ఎవరో ఒక కామెంట్ రాశారు, చాలా పెద్ద ప్రసిద్ధ రచయిత్రి. ఇప్పుడు ఏంటంటే హిందూ ధర్మాన్ని తిడితే చాలా గొప్ప సెక్యులరిస్టులు అయిపోతారు వాళ్ళు. హిందూ ధర్మాన్ని తిట్టాలి, మన వాళ్ళే తిడతారు, బయట వాళ్ళు ఎవరు తిట్టరు. మన వాళ్ళు తిడుతూ ఉంటారు. తిట్టగానే వాళ్ళు సెక్యులరిస్టులు అని చెప్పి ముద్ర కొట్టేసి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, సంస్కృతం అంటాం కదా. ఒక రచయిత, బాగా పెద్ద పేరు రచయిత్రి, ఏం రాసింది, మేక మాంసం తింటారు, గోమాంసం తింటే తప్పే ఉంది, మేకకి గోకి తేడాని చూపిస్తున్నారు, తప్పు కదా, అది జంతువు ఇది జంతువే కదా, మరి మీరు వివక్ష ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ అయ్యగానే తెగ లైకులు కొట్టేశారు అందరికీ. దుర్మార్గులు అందరూ గెలిస్తే ఆవిడ పొగిడేశారు. దానికి ఒక సమాధానం ఒకటి రాశాడు, చెప్పుచ్చు కొట్టే సమాధానం ఏమిటంటే, అవును నిజమే, ఏ జంతువైనా పాలు ఇస్తుంది కదా, నువ్వు గేదె పాలు ఆవు పాలు ఎందుకు వాడతావు, కుక్క పాలు వాడచ్చుగా, కుక్క పాలు అది జంతు, దాన్ని ఎందుకు పెట్టి చూపిస్తున్నావు నువ్వు, కుక్క కూడా జంతువే కదా, ఆ పాలు వాడచ్చుగా. తర్వాత ఎవడైనా మగాడు ఒకడేగా, భర్త అని రూల్ ఏముంది, అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, తండ్రి ఉంటాడు, ఎవరితోనా కాపురం చేయొచ్చుగా, మరి అక్కడ పెట్టి చూపించట్లేదా అని అడిగాడు. ఏం చెప్తుంది సమాధానం, ఉందా సమాధానం? జస్ట్ ఇవాళే చూశాను ఆ పోస్ట్. ఈ లైకులు కట్టిన వాళ్ళందరూ నోరు మూసారు, డెలీట్ చేస్తారు అందులోంచి మొత్తం. ఇది పరిస్థితి. మనకి ఒక విచక్షణ ఉంది, ఒక సంస్కృతి ఉంది మనకి. సంస్కృతి మీద ఎవరన్నా దండెత్తితే క్షమించకూడదు, ఖండించాలి వెంటనే. ధర్మాన్ని పాటించడం ఒకటే కాదు, ధర్మగలాన్ని జరుగుతుంది మన కంటిమి కనబడినప్పుడు ఖండించాలి. ఆవు అంత పరమ పవిత్రమైంది, గోమాత, జంతువు కాదు. దాని మీద ఇప్పుడు మాట్లాడాలంటే కనీసం 1 గంట ఉపన్యాసం కేవలం గో మీదే. ఎంత భయంకరంగా మనం హింసిస్తున్నామో, మన హిందువులే హింసిస్తున్నారు. ఈ దేశంలో 4 ప్రఖ్యాత కబేళాలు, ఆవులు చంపే కబేళాల్లో 4 హిందువులవి. మరి ఇంకంతకని ఇంకేం చెప్తామండి. 35% గోమాంసం ఇండియా నుంచే దిగుమతి అవుతుంది వరల్డ్ మొత్తం మీద. ప్రపంచం మొత్తం 15% గోమాంసం తినేవాళ్ళు ఒక ఇండియాలో ఉన్నారు, ముస్లిం కంట్రీస్లో లేరు, చాలా తక్కువ, 1% కూడా లేరు. ఇవన్నీ స్టాటిస్టిక్స్. నేను చాలా డీటెయిల్ స్టడీ చేసి పెద్ద రిపోర్ట్ ఇచ్చాను, చాలా భయంకరంగా దీని మీద ఉపన్యాసాలు పోట్లాడాను. కాబట్టి గోవు పరమ పవిత్రం, అంతవరకు మంచి. అందుకని చెప్పి గోవు ప్రకృతి స్వరూపం, మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర, దత్తుడి దగ్గర గోవు ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళిద్దరి దగ్గర ఇంకెవరి దగ్గర గోవు ఉండదు, మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే శ్రీకృష్ణుడు స్వయం భగవాన్, కృష్ణస్థు స్వయం భగవాన్, సాక్షాత్ పరమాత్మ దిగొచ్చాడు. పరమాత్మ వచ్చినప్పుడు ప్రకృతి కూడా వస్తుంది. ప్రకృతి అంటే స్త్రీతత్వం, అంటే మహాలక్ష్మి. ప్రకృతి అంటే మహాలక్ష్మి, అనగాలక్ష్మి. పురుషుడు అంటే పరమాత్మ, కృష్ణుడు లేదా దత్తుడు. కాబట్టి ఎక్కడైతే పరతత్వం ఉంటుందో పరమాత్మ, అమ్మవారు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి స్త్రీతత్వంగా ఉన్న సమస్తమైన ప్రకృతి కూడా గోవు రూపంలో వస్తుంది మనకి. ఇక 4 శునకాలు అవి ఏమిటంటే వేదాలు. మొన్న నేను కథ చెప్పాను వేదాల గురించి, కుక్కలుగా ఎందుకు పడున్నాయి కథ మీకు చెప్పాను ఆల్రెడీ, 3 రోజుల క్రితం చెప్పాను. ఇక దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు, టైం లేదు కాబట్టి. కుక్కలు ఇప్పుడు వేదములు అనేటువంటి అంత మహోన్నతమైనటువంటి మనదంతా వేదధర్మం, వేద సంస్కృతి. మనంతా వేదాన్నే ప్రామాణికంగా తీసుకుంటాం. వేదాన్ని నిరసించే మతాలన్నీ పాషాణ మతాలు, వాటి మన జోలికి వెళ్ళక్కలే, వాటి అనవసరం, మన సంబంధం లేని మతాలు అవి, బౌద్ధంతో సహా. అందుకనే ఈ దేశంలో తుడిచిపెట్టుకుపోయింది బౌద్ధం, పాషాణ మతం కాబట్టి. అయితే వేదములు మన ఇంట్లో ఏదన్నా ఒక అశుచి జరిగితే మనం ఏం పుణ్యావాసన చేసుకుంటాం. అంటే వేద మంత్రాలతో ఆ జలాన్ని మంత్రించి అది ఇల్లంతా సంపర్చించి శుద్ధి చేసుకుంటాం. ఇంకా ఎక్కువ మైలు ఏదైనా వచ్చినప్పుడు ఇంకా శక్తివంతంగా చేయాలంటే ఉదక శాంతి చేస్తారు. పూర్తిగా వేదమంత్రం 4 వేదముల్లో ఉండే రుక్కులన్నీ కూడా ఒక చోట చేర్చి ఉదక శాంతి తయారవుతుంది.
దాంతో ఒక పెద్ద కలశం పెట్టి కలశం నీళ్లు పోసి చుట్టూ కూడా మన దర్భలు పెట్టి మొత్తం అంతా కూడా వేదమంత్రములతో ఆ నీటిని మొత్తం అందులో నిక్షిప్తం చేసి దాన్ని శాంతి చేస్తారు. తద్వారా అంటే వేదము ద్వారా మనలో ఉండేటువంటి అశౌచ్యం పోతుంది. అటువంటి వేదములే సాక్షాత్తు దత్తాత్రేయుల వారి పాదాలు నాకుతున్నాయి. అంటే ఎంత పవిత్రుడు, ఇంకా అంత మించిన పవిత్రత ఇంకెక్కడ ఉండదు. గంగమ్మంత పవిత్రుడు, గంగకే పవిత్రత ఇచ్చేవాడు ఆయన. కాబట్టి దత్తస్వామి దగ్గర 4 శునకాలు గోవు ఉంటాయి. ఇక్కడి వరకు దత్తస్వామి యొక్క రూప లక్షణాలకు వచ్చాం మనం. ఇక నిజమైన కథలోకి వెళ్దాం. పూర్వము సృష్టి ఆరంభములో శూన్యము తప్ప ఏమీ లేదు, శూన్యమే ఉంది. శూన్యం ఉన్నప్పుడు జ్యోతిస్వరూపంగా వెలుగుతున్నటువంటి పరతత్వం ఏదైతే ఉందో పరమాత్మ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకం ఏవం అద్వితీయం బ్రహ్మ. ఏకం ఒక్కడే ఉంటాడు, అద్వితీయం మరెవరు ఉండరు ఆయన పక్కన. అటువంటి ఏదైతే ఉందో అదే బ్రహ్మము అని చెప్పబడుతోంది వేదం. అందువల్ల ఆ ఏకం అని చెప్పబడుతున్న అద్వితీయమైనటువంటి పరతత్వం ఏం చేసిందంటే సృష్టి చెయ్యాలి అనే సంకల్పం వచ్చింది. వచ్చినప్పుడు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు సృష్టించబడ్డాయి. ఇచ్ఛాశక్తిలోంచి శివుడు పుట్టాడు, శివస్వరూపుడు, శివదత్తుడు. అంటే ఆయన ఏమనుకున్నాడు, పరతత్వము మయం దత్తం అన్నాడు. అంటే ఏమైంది, నేను సమస్త విశ్వానికి దత్తం అవుతున్నాను అని అనుకున్నాడు. అనుకున్నప్పుడు ఏం చేశాడు, 3 శక్తులు సృష్టించి ఆ శక్తుల్లోంచి 3 మహానుభావులు 3 సృష్టించాడు. వాళ్ళు ఎవరెవరు, ఇచ్ఛాశక్తులోంచి పరమశివుడు అంటే శివదత్తుడు, దత్తుడే శివస్వరూపం ఎత్తాడు అక్కడ. జ్ఞానశక్తిలోంచి మహావిష్ణువు అంటే విష్ణుదత్తుడు, క్రియాశక్తిలోంచి బ్రహ్మదత్తుడు అంటే బ్రహ్మగారు పుట్టాడు. ఈ 3 అవతరించారు, వాళ్ళ జన్మలు ఉండవు. ఆ 3 సృష్టించబడ్డారు పరతత్వం చేత. సృష్టించబడ్డాక మహావిష్ణువు ఎవరికి వాళ్ళే తపస్సు చేసుకున్నారు. ఇంతలో ఒక మాట వినబడింది బ్రహ్మగారికి. ఎందుకంటే ఈయన క్రియాశక్తి స్వరూపుడు. క్రియ అంటే సృష్టికి కావాల్సిన క్రియ, పోషణకి కావాల్సిన జ్ఞానం, తర్వాత లయమకి కావాల్సిన ఇచ్ఛ. కాబట్టి ఆయా డ్యూటీలు వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. నువ్వు సృష్టి చెయ్యి అని చెప్పేసి ఒక మాట వినబడింది. ఎక్కడి నుంచి వచ్చిందా చూశాడు, ఏమీ కనబడలే. కనబడకపోతే ఆయన శూన్యంలో ఉన్నాడు. ఆకాశం, శూన్యం అంటే ఆకాశం, అంటే ఒక తత్వం ఉంది అక్కడ, ఇంకేం లేదు. ఎక్కడున్నాడు, ఒక పద్మం మీద కూర్చుని ఉన్నాడు ఆయన. ఆయన ఏం చేశాడు, సరే తపస్సు చేయాలి కాబట్టి ఏం చేయాలి, తపస్సు ఎలా చేయాలి అని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ ఉంటే ప్రణవం కనబడింది ఆయనకి. ప్రణవం అంటే ఓంకారం. ఓంకారంలో చూసే ఇది పరతత్వం. ఓం ఇచ్చాక్షరం బ్రహ్మ. ఓం అంటేనే బ్రహ్మము, అదే పరబ్రహ్మము, అదే పరతత్వము, అదే ఆదినాథము, అదే ఆదిదైవము, అదే ఆది అక్షరము, అన్నీ అదే. ఓంని మించింది ఏది లేదు. అందుకే పొద్దున్నే లేచి స్నానం చేసి ప్రశాంతంగా కూర్చుని ప్రణవాన్ని ఉపాసిస్తే, ప్రణవాన్ని ఎలా ఉపాసించాలా, ఓం అని ఇక్కడ నాభిలోకి వెళ్ళాలి. వెళ్ళి కొంచెం సేపు పట్టుకొని మళ్ళీ ఓమని మెల్లిగా వదలాలి. అలాగా ఒక 11 సార్లు చేయగలిగితే దానివల్ల ఈ నాభి స్థానం ఏమిటంటే 72 నాడుల యొక్క కలయికది. నాభిలోంచి ఓంకారం వచ్చిన మొత్తం నాడులన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ఎటువంటి రుగ్మతులు, బీపీలు కానీ, షుగర్లు కానీ, కొలెస్ట్రాల్ అన్నీ పోతాయి. అందుకే ప్రణవోపాసన మించిన ఉపాసన లేదు. ఎందుకంటే ప్రణవం అంటే సాక్షాత్ పరతత్వ స్వరూపం, అది పరబ్రహ్మమే. ఓం ఇచ్ఛాక్షరం బ్రహ్మ స్పష్టంగా వేదమే చెప్తోంది. అటువంటిది ఆ ప్రణవాన్ని చూడగానే అప్పుడు ఆయనకి స్పృహకు వచ్చింది, ఏం చేయాలి సృష్టి అనేది. కొంచెం కదిలాడు. కదలగానే ప్రచండ వేగంతో వాయువు పుట్టింది. అంటే మొట్టమొదటి వాయువు వచ్చింది. ఆ వాయువు యొక్క వేగానికి రాపిడికి జలం వచ్చింది. ఆ జలంలోంచి అగ్ని వచ్చింది. ఆ తర్వాత గట్టిపడి పృథివీ వచ్చింది. గగనం
అప్పటికే ఉంది, శూన్యం అప్పటికే ఉంది. కాబట్టి వాయువు నుండి జలము, జలము నుండి అగ్ని, అగ్ని నుండి పృథ్వీ పుట్టే. ఆ పృథ్వీలో నుంచి కొంత మట్టి తీసుకొని ఆయన ఒక ఉండ చేసి వదిలితే అది భూమి అయింది. ఆ మట్టిలోంచి ఇది నివాసయోగ్యం చెయ్యాలి అనుకున్నాడు. అనుకుని సృష్టించడం సృష్టి మొదలుపెట్టినప్పుడు ఏమేంటి, ఉద్భుజములు, అలాగే జరాయుజములు, అండజములు, శ్వేతజములు, 4 రకాల జీవులు. శ్వేతజములు అంటే చెమటలోంచి పుడతాయి, పేలు గట్ర. ఉద్భుజములు అంటే మన ఇవి తరులతా గుల్మములు, వృక్షములు వగేరా అంటే ఉద్భుజములు, బీజములోంచి పుడతాయి. అండజములు గుడ్డులోంచి పుట్టేవి, పక్షులు, పాములు ఇవన్నీ. జరాయుజములు గర్భంలోంచి పుట్టేవి, మానవులు కానీ కొన్ని జంతువులు గర్భంలోంచి పుట్టే జంతువులు అవి. ఇవన్నీ కూడా ఈయన మానవుడు ఇంకా సృష్టి రాలే. కాలాన్ని సృష్టించాడు, కాలం ఉంది, కాలాన్ని విభజించాడు. అదేవిధంగా ఆయన అన్ని రకాలైనటువంటి 14 లోకాలు సృష్టించాడు. ఆయన అన్నీ చేస్తున్నాడు. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి? సరే, ఒక 4 సృష్టించాడు ముందు తనలోంచి. ఆ 4 పేర్లు సనక, సనందన, సనత్ సజాత, సనత్ కుమారులు. ఈ 4 కూడా మొట్టమొదటి బ్రహ్మ సృష్టిలో వచ్చినటువంటి మహానుభావులు వీళ్ళు. వాళ్ళు ఎప్పుడూ పిల్లలాగే ఉంటారు, వాళ్ళు ఎదగరు, బాలభావంతో ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాడు నాయన, సృష్టి అంతా నేను ఒక్కడిని చేయలేను, అందువల్ల నువ్వేం చేస్తావు, మీరు అందరూ కూడా నాతో పాటు సహాయం చేసి సృష్టి కార్యంలో మీరు కూడా పాల్గొనాలయ్యా అన్నారు. సృష్టి అనగానే వాళ్ళ వంశం రావాలి, ఇంకా వంశం మీద మమకారాలు పెరుగుతాయి. మాకు ఎందుకు వచ్చింది లంపటము, మేము నిరంతరం నారాయణ నామస్మరణలో ఉండేవాళ్ళం, మాకు అక్కర్లే, మేము మోక్షకాములు, మాకు అవసరం లేదు, మేము వెళ్ళిపోయాం. అయ్యో పుట్టించిన 4 కొడుకులు కూడా ఇలా చేతికి అందకుండా వెళ్ళిపోయారని చెప్పేసి నారదుల వారిని సృష్టించాడు. నారదుల వారు వస్తే, నాయన నువ్వు సృష్టి అంటే గొప్పడివే, నేను నారాయణ ఎక్కడ, నారదుడు ఎక్కడ ఉంటాడు. ఇది అప్పుడు ఆయన 3వ జన్మ అప్పటికే. అంటే ఈ సృష్టి విషయం మాట్లాడుతాం. అంతకు ఇంకా చాలా సృష్టిలు జరిగాయి. అనాది అయిన సృష్టి, వాటిది కాదు ఇది. 2500 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన సృష్టి అని అంటారు. ఇంతకుముందు ఉందో మనకు తెలియదు. ఎన్ని కల్పాలు వెళ్ళిపోయో, ఎన్ని సృష్టిలు వెళ్ళిపోయో. ఎందుకంటే మనం ఒక్కొక్క కథ చదువుతూ ఉంటే, కాంతపురాణంలో ఇంద్రజీవన మహారాజు కథ చదివితే ఆయన దేవతాలోకంలో ఉంటాడు. ఆయన పుణ్యమంతా అయిపోయేవరకు అక్కడ ఉండాలి. పుణ్యమంతా అయిపోయిందంటూ టైంలో మళ్ళీ తిరిగి పుట్టాలి. అప్పుడు ఆయన్ని బ్రహ్మదేవుడికి వెళ్తాడు. బ్రహ్మదేవుడి దగ్గర, స్వామి ఏంటి నా పరిస్థితి ఏంటి, ఇంకెంతకు పుణ్యం ఉంది మీరు తెలియదు, నేను ఎలాగా అంటే, నేను ఎవరైనా భూలోకంలో గుర్తుపెడితే మళ్ళీ నీ పుణ్యం వస్తున్నట్టాడు. పాప ఆయన కిందకు వస్తాడు. మార్కండేయుల వారు అంటే అప్పటికి 9 కల్పాల నుంచి ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయన నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. మరి ఎలాగంటాడు, మనం వెళ్దామని చెప్పేసి నాడీ జంగుడు అనేటువంటి ఒక కొంగ దగ్గరికి వెళ్తారు. ఆ కొంగ అప్పటికి 12 కల్పాల నుంచో 15 కల్పాల నుంచో బతికే ఉంది. చిరంజీవి బ్రహ్మగారి మిత్రుడు వాడు, నాడీజంగుడు. వాళ్ళు ఏం చేస్తారు, అలాగే మా పని చేద్దాం వెళ్తే ఒక ఏనుగు దగ్గరికి వెళ్తారు. ఆ పేర్లు చాలా విచిత్రమైన పేర్లు ఉంటాయి. ఆ ఏనుగు అప్పటికి 22 కల్పాల నుంచి అక్కడే ఉంది, బతికే ఉంది. ఎలాగంటే 22 కల్పాలు, ఈయన పేరు ఎవరికీ తెలియదు. అప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళందరూ కలిసి ఇంకేదో ఒక జంతువు వరాహం ఏదో అక్కడికి వెళ్తారు. అది కూడా ఏం చెప్తుంటే, అది నేను ఇప్పటికీ 30 కల్పాలే ఉన్నాను, ఈయన ఎప్పుడు నా పేరు వెళ్ళలేదు ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ కాదు ఒక వరాహం, ఒక తాబేలు ఉంది, చాలా పాతది, దాని దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అది 50 కల్పాల నుంచి అక్కడే ఉంది. 50 కల్పాలు 50 కల్పాలంటే 25 రోజులు, బ్రహ్మగారు 25 రోజులు, 50 కల్పాల నుంచి అక్కడ ఉంది అది, అంత జీవి. అప్పుడు ఇంద్రజ్యుమ్ను చూడగానే లోపల పారిపోతుంది, సముద్రంలోకి పారిపోతే వీడు పిలుస్తారు, అమ్మమ్మ ఆయన ఉండగానే రానంటుంది అని గుర్తుపెట్టింది. ఎట్లా గుర్తుపట్టు, గొప్పవాడివే, 100 కల్పాల క్రితం ఆయన ఉన్నాడు ఇక్కడ. ఆయన ఏం చేశాడంటే నా డిప్ప మీద యజ్ఞాలు చేసేటి ఇప్పటికే చురుమని కాలిపోతున్నాయి ఇప్పటివరకు నాకు అవి. ఆ యజ్ఞాల బాధ తప్పించుకోలేకపోతే ఆ వేడి ఇప్పుడు తగ్గలేదంటుంది ఆ తాబేలు. అంటే ఇంద్రజ్యుడు అనేటువంటి వాడు 50 కల్పాల ముందు నుంచే ఉన్నవాడు. అంటే అప్పుడు ఎన్నో సృష్టిలు వెళ్ళిపోయాయి. ఎందుకు లోమస మహర్షి, మన కాళహస్తిలో చూస్తాం, లోమస మహర్షి విగ్రహం చూస్తాం, లోమస మహర్షి అంటారు. మహావిష్ణువు బ్రహ్మగారు
సృష్టిలో నాకు తెలియదు అంటాడు. అయితే రాని తీసుకెళ్ళి ఈయన తెలుసా అంటాడు. తెల్లమొహం వేస్తాడు, ఆయన ఎవరు నాకు తెలియదు అంటాడు. ఇది ఆయన సృష్టిలో వాడు కాదు, ఆయన వరం కోరుకుంటాడు. అప్పుడున్నటువంటి మహావిష్ణువుని ఏమని, నాకు చిరంజీవిత్వం వద్దు, నాకు చిరంజీవిగా ఉండాలంటాడు. అంటే ఏం కోరుకుంటాడు, నా ఒంటి మీద రోమాలు ఒక కల్పం అయితే ఒక రోమం ఊడాలి, మొత్తం నా రోమాలు ఊడిపోయినా మరణం ఇమ్మంటాడు. ఎప్పటికి ఊడాను, ఎప్పటికీ అవుతాయి ఈ రోమాలు, ఒంటి మీద రోమాలు మాటలా, తల మీదే కొన్ని వేలు లక్షలో ఉంటాయి, ఎన్ని కల్పాలు అవ్వాలి. ఈయన చెప్తాడు, అప్పుడు చెప్తాడు అన్నమాట. ఎవరు, మహావిష్ణువు. నాయన నీ సృష్టి కాదు, నీ ముందు ఇటువంటి బ్రహ్మలు కొన్ని వందల మంది వెళ్ళిపోయారు ఆయన పుట్టేటప్పటికి. కాబట్టి నీ గర్వం వద్దని చెప్తా. అలాంటి మహానుభావులు ఉండేవారు. అదనమాట నేను చెప్పేది. కాబట్టి ఈయన నారదుల వారిని సృష్టించాడు. నారదుల వారు ఏమని చెప్పారు, ఆయన నాకెందుకయ్యా ఇవన్నీ, నేను నారాయణుడు ఎక్కడో నారదుడు అక్కడ, వైకుంఠం వెళ్ళిపోతే నారాయణుడు వెళ్ళిపోయాడు వేణమీటుకుంటూ. అప్పుడు ఈయన రోధించాడు, ఎవరు కూడా నా మాట వింటలేదు అని. ఆ రోదనలోంచి రుద్రుడు పుట్టాడు. ఆ రుద్రుడు ఏకాశ రుద్రుడే ఆయన స్త్రీ సృష్టించాడు, విభజించాడు, వాళ్ళు ఏకాశ రుద్రుడు. ఇది లెక్క. తర్వాత ఇంకేం చేయాలి ఆలోచిస్తూ ఉంటే, ఎలా చేయాలి సృష్టి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఈవిడ సరే అని చెప్పి తను ఏం చేస్తాడంటే, తన శరీరంలోని అతి విభిన్నమైన భాగాల్లోంచి 90 ప్రజాపతులు సృష్టించాడు. 90 ప్రజాపతులు. వాళ్ళందరూ ఎవరెవరయ్యా అంటే, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, అత్రి, వశిష్ఠుడు, అధర్వుడు ఇత్యాదిగా 90 ప్రజాపతులు సృష్టించాడు కుమారుని. వాళ్ళు పిలిచాడు, నేనే మీరు సృష్టి చేయాలన్నాడు. చేస్తాం అన్నారు. తండ్రి గారు మా శిరసాం ఇస్తాం, నేను చెప్పినప్పుడు చెయ్యండి అన్నాడు. అలాగన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు తపస్సు చేసుకున్నారు. తనకి బ్రహ్మగారికి ఏంటి, తన రూపంలో ఉండేటువంటి మానవుని సృష్టించాలని ఆయన లెక్క. ఎలా సాధ్యపడుతుంది ఇది అనుకుని ఆయన ఏం చేశాడంటే, తయారు చేయడం మొదలుపెట్టాడు. ఒక ప్లాన్ వేసుకున్నాడు, డిజైన్ చేసుకున్నాడు. ఇలా చేయాలంటే తల ఎక్కడ పెట్టాలో, కాళ్ళు ఎక్కడ పెట్టాలో పొక్కడ అర్థం కావట్లేదు. ఏం చేసినా విఘ్నం వచ్చేస్తుంది. విఘ్నం వచ్చేసి ఒకటంటే ఒకటి అవుతుంది, అంటే అయ్యవని చేయబోతే కోత అవుతుంది. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఆయన ఏం చేశాడు, ఏం అర్థం కాక మళ్ళీ భగవంతుని ప్రార్థిస్తే ఓంకారంలోంచి గణపతి వచ్చాడు, గజముఖుడే వచ్చాడు. మన కూడా చెప్పాను ఈ మాట. ఆ రూపాన్ని చూడగానే బ్రహ్మగారు ఒక శ్లోకం, మనం చదువుకునే శ్లోకమే, శుక్లాంబరధరం విష్ణు శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అనేటువంటి శ్లోకాన్ని బ్రహ్మగారు ఆ రోజు గణపతిని చూసి చదివాడు. అందువల్ల అది అన్ని స్తోత్రాలుగా మొట్టమొదటి స్తోత్రం అదే. చదివిన తర్వాత ఆయన గణపతి ప్రసన్నుడై, నాయన ఇప్పటికన్నా నువ్వు ధ్యానించావు కాబట్టి ఇక నీ సృష్టి అంతా జాగ్రత్తగా నేను చూసుకుంటా, నేను మూలాధార చక్రంలో కూర్చుంటాం, దాని మీద సృష్టి ప్రారంభించు, ఒక్క వరుస పీల్చుకుంటురా నీకు మానవుడు తెలిసిపోతాడని చెప్పాడు. ఆ విధంగా సృష్టి ప్రారంభమైంది. కాబట్టి ఈయన సృష్టి సంకల్పం ఈయన సృష్టిస్తున్నాడు. తాపసులు అయిపోతున్నారు, అందరూ విరాగులు అయిపోతున్నారు. అప్పుడు ఎంతగా సృష్టిస్తాడు ఈయన. అప్పుడు గాయత్రి మాత ప్రత్యక్షమై చెప్తుంది, నాయన ఇలా కాదే చేయడం, స్త్రీ పురుష సంయోగ జనితమైనటువంటి సృష్టికి నువ్వు చేస్తే ఇంకా అదే సృష్టి జరుగుతూ ఉంటుంది, ఎంతమంది సృష్టిపోతూ ఉంటామని చెప్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, బ్రహ్మగారు తను 2 బ్రహ్మలుగా విడిపోతాడు. ఒక బ్రహ్మగారి కుడిపార్శ్వం నుంచి స్వయంభవ మనువు అనేటువంటి ఒక పురుషుడు, ఇంకొక బ్రహ్మగారి ఎడమ పార్శ్వం నుంచి శతరూప అనేటువంటి ఒక స్త్రీ, ఇద్దరు జన్మిస్తారు. వీళ్ళిద్దరిని పిలిచి వీళ్ళిద్దరికి వివాహం చేస్తాడు. మీ ఇద్దరు దంపతులు, భార్యాభర్తలు, ఇదిగో పృథ్వీ అంతా మీకు ఇస్తున్నాను, దీన్ని మీరు పరిపాలించండి, మీరు మీ వంశాన్ని పెంచండి అని చెప్తాడు. స్వయంభవ మనువు కాబట్టి మనువు వంశంలో వాళ్ళకి అందరూ మానవులు అయ్యాం. అంటే మన ఆది దంపతులు ఎవరు, స్వయంభవ మనువు, శతరూప, మనకు ఆది దంపతులు. ఇది సక్రమ సంబంధం, అక్రమ సంబంధాలు కావు. అక్రమ సంబంధం ఎక్కడుంది, ఆడమండిలో ఉంది, అది అక్రమ సంబంధం. అందువల్ల వాళ్ళ యొక్క ఆలోచన అలాగే ఏడుస్తాయి. మనది సక్రమ సంబంధం. బ్రహ్మగారు చేసిన పెళ్ళిది. శతరూప స్వయంభవ మనువు దంపతులు. వాళ్ళకి 3 కూతుళ్ళు 2 కొడుకులు పుట్టారు. ఆకూతి, ప్రసూతి, దేవహూతి అనేటి పేరుతో 3 కుమార్తెలు. ఉత్తానపాదుడు, ప్రియంవదుడు అంటే 2 కొడుకులు పుట్టారు. ఈ ఉత్తానపాదుడు కొడుకే ధ్రువుడు. మొట్టమొదట శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహాన్ని చూసినటువంటి మొట్టమొదటి మానవుడు ధ్రువుడు. శ్రీమన్నారాయణుని అణువణువున కూడా నింపుకొని
తన కోసం ఒక ప్రత్యేకమైన అవతారాన్ని ఎత్తించిన వాడు ఆది రాక్షసుడు ప్రహ్లాదుడు. ఇది ఇద్దరు నారాయణ భక్తులే. మొట్టమొదటి వాడు ధ్రువుడు. ఈ ముగ్గురు కూతుళ్ళలోనూ ఆ కూతుని దక్షుడికి, ప్రసూతిని ఋషిక మహర్షికి వివాహం చేశాడు. ఇక మూడో అమ్మాయి దేవహూతి మిగిలిపోయింది. ఈ అమ్మాయికి మొగుడిని చూడాలా, ఎవరికిచ్చి పెళ్లి చేయాలా, ఎవరిని అడుగుతాడు? తిన్నగా బ్రహ్మగారిని అడిగాడు, నువ్వు ఎవరికి రాసావు, ఈ మొగుడు ఎవరికి మూడేసావు చెప్పమన్నాడు. అంటే ఆయన ఏం చెప్పాడంటే, కర్దమ ప్రజాపతి గంగానదీ తీరంలో తపస్సు చేసుకుంటున్నాడయ్యా, ఆయనే నీ దేవహూతికి భర్త అవుతాడు, మీరు వెళ్ళి ఆయన్ని ప్రార్థించండి, ఆయన చేసుకుంటాడని చెప్తాడు. అలాగా అనుకుంటాడు. సరే, పిల్లని వెంట పెట్టి వెళ్తారు. కర్దమ ప్రజాపతి అంటే బ్రహ్మగారి యొక్క నీడలోంచి పుట్టాడు ఆయన. అత్రి మహర్షి కళ్ళల్లోంచి పుట్టాడు, అత్రి మహర్షి మనస్సులోంచి పుట్టాడు, వశిష్ఠుల వారు కళల్లోంచి పుట్టాడు. అలా ఒక్కొక్క అవయవంలోంచి ఒక్కొక్క ప్రజాపతి సృష్టి చేశాడు ఆయన. ఇక ఆ సమయంలో గంగానదీ తీరంలో తపస్సు చేస్తున్నటువంటి కర్దమ ప్రజాపతికి మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఈయన లేచి నిలబడి స్తోత్రం చేస్తే ఆయన ఏం చెప్పాడంటే, నాయన, ఇప్పుడు స్వయంభమ్మనువు శతరూప దంపతులు వాళ్ళ అమ్మాయి అయినటువంటి దేవహూతిని నీకు ఇచ్చి వివాహం చేయడం కోసం వస్తారు, నిన్ను అడుగుతారు, నువ్వు వెంటనే అవునని చెప్పి అమ్మాయిని వివాహం చేసుకో అంటాడు. ఇదేమిటి స్వామి, ఇది ఎక్కడ లింకు పెట్టావు నాకు? నేనా ఋషిని, తాపస్సుని, నిస్సంగుణ్ణి, నాకు ఏ కోరికలు లేవు, మళ్ళీ నన్ను ఎందుకే సంసారం దింపుతున్నావు, అవసరమా? కాబట్టి నేను ఇలాగే వదిలే అంటాడు. కాదు నాయన, దేవరహస్యం, దేవకార్యం ఉంది, నీ వల్ల సృష్టి పెరగాలి, అంతవరకే పరిమితం అవుదాం, మిగతా వాళ్ళతో మనకి సంబంధం లేదు. ఈ అత్రి మహర్షి అనసూయ వివాహం చేసుకున్నాడు ఆయన. అనసూయ మాత అతిలోక సౌందర్యవతి ఆవిడ, సామాన్య సౌందర్యం కాదు ఆవిడ. అంతకు మించినటువంటి పాతివ్రత్యం, అంతకు మించినట్టు తపశ్శక్తి అన్నీ ఉన్నాయి ఆవిడలో లేనిదంటే ఇది లేదు. అత్రి మహర్షికి సరైనటువంటి జోడి అనమాట. అంటే వశిష్ఠుడు తక్కువ వాళ్ళ, అరుంధతి వశిష్ఠుడు సామాన్యుడు కాదు వీళ్ళు. ఆయన ఏం చేశాడు, వశిష్ఠుల వారు ఆవిడ పరీక్షించడం కోసం ఏం చేశాడంటే, ఇసుక ఇచ్చి దీన్ని ఇవాళ గుప్పుడు ఇసుక ఇచ్చాడు, ఇది నా వండి పెట్టి తిని వెళ్ళిపోతా అన్నాడు. ఆ ఇసుకే వండి ఇచ్చేసింది ఆవిడ శుభ్రంగాను. అంతటి మాతలేడు అరుంధతి. ఆయన ఏం చేశాడంటే, తన దండాన్ని ఇచ్చాడు, ఇది పట్టుకొని ఇప్పుడే వస్తాను, నేను వచ్చిందని ఇది అన్నాడు, కదలొద్దాడు. అలా పట్టుకుని నిలబడింది. కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయింది, ఎక్కడ వెళ్ళిపోయాడు. అలాగే స్థాణువులో ఉండిపోయింది, కదలలేదు. అరుంధతి మాత కదలలేదు. అందరూ వచ్చారు. ఈవిడ ఎప్పుడైతే స్థాణువు అయిపోయిందో పంచభూతాలు స్తంభించిపోయే స్థాయి వచ్చేసింది. అంటే అంత తీవ్రత వచ్చేసింది. ఆ దండం సామాన్యమైన దండం, అది మామూలు కాలదండం, సామాన్య దండం కాదు అది, వశిష్ఠ వారి దండం అంటే. ఆవిడ అలా పట్టుకుని స్థాణువు అయిపోగానే ఈవిడ ఎప్పుడైతే చెల్లించలేదో ప్రకృతే మొత్తం ఆగిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు బ్రహ్మాదేవతలు పరిగెట్టుకొచ్చారు. మహాతల్లి పుంజుడు నువ్వు కదలమ్మా అన్నారు. నేను కావాలండి, అస్సలు ఆ సమస్యలు తగ్గేదేలే, వశిష్ఠుడు రావాలండి. ఇప్పుడు ఆయన ఎక్కడో వేట మొదలుపెట్టారు. ఆయన ఎక్కడో ముక్కు తపస్సు చేసుకుంటే ఈయన మర్చిపోయిన. అప్పుడు ఆయన తీసుకొచ్చారు. ఆయన చూసిన తర్వాత నా దండం నాకేంటి ఇచ్చింది, అంతవరకు కదలకుండా కూర్చుందాడు. అంతటి మహాపతివ్రత. అందుకే అరుంధతిని చూపిస్తారు. అలా ఉండమ్మా అంటే కదలకపోవడం కాదు, ఇంకా పెళ్లి చేసుకుని చూపించగానే కదలనంటే కష్టం. అందువల్ల ఏంటంటే అలా ఉండండి మీరు. వశిష్ఠి అరుంధతులు ఏ విధంగా అయితే దంపతులుగా, వాళ్ళ అద్భుతమైన దాంపత్యం కదమ్మా వాళ్ళది. కాబట్టి అలా ఉండండి అని చెప్పడం కోసం చూపిస్తారు. ఇప్పుడు పట్టబయలు చూపించేస్తున్నారు. మన కళ్యాణ మండపాలు అదిగో అరుద్దు అంటున్నారు. అదేదో పెద్ద దానికి ఫోజు, అది పెద్ద ఫోటో, దానికి అది చూపించడం ఏదో పెద్ద తెలుసున్నట్టు. అక్కడ ఏమి కనపడుతుంది, వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. ఇట్లా తయారవుతున్నారు. ఇప్పుడు అంత వేడుకలు అయిపోయాయి, అందులో అంతరార్థం ఎవరికి తెలియదు. సరే, దాన్ని పక్కన పెడితే అత్రి మహర్షి అనసూయ. అత్రి ఎలాంటి వాడు, ఆయన సామాన్యుడా? అత్రి అంటే త్రి అంటే మూడు, అత్రి అంటే మూడు లేనిది, మూడు కానిది. అంటే మూడుగా ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ జయించాడు ఆయన. అన్నింటినీ జయించాడు ఆయన. ఏవైతే మూడో అన్నీ జయించాడు. మూడు అంటే మూడు గుణములు జయించాడు, మూడు అవస్థలు జయించాడు, మూడు రూపాలు జయించాడు, మూడు శరీరాలు జయించాడు, మూడు ధ్యాన జాత జయాలు త్రిపుటాలు జయించాడు. అన్నింటికి అతీతం అయిపోయాడు ఆయన.
ఇంకా ఆయన చూడడానికి ఏమీ లేదు. ఆయన సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం అయిపోయాడు ఆయన అత్రి మహర్షి. అత్రి మహర్షి ఒకసారి దేవాసుర సంగ్రామం అయింది. ఎప్పుడు రాక్షసులు దేవతలు కొట్టుకు వస్తూ ఉంటారు, మామూలేదు. అప్పుడు ఏం చేశారు రాక్షసులు? సూర్యుడిని చంద్రుని బంద్ చేసి పట్టుకుపోయారు. వాళ్ళ టార్గెట్ ఏంటి? ఋషులు. వాళ్ళిద్దరూ లేకపోతే కాలం లేదు. ఎప్పుడైతే కాలం కదలలేదో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి శక్తి ఎలా వస్తుంది? సూర్యుడికి చంద్రుడికి మనం ఇచ్చేటువంటి తర్పణముల వల్ల శక్తి వస్తుంది, నమస్కారం శక్తి వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళిద్దరు లేరో కాలం ఆగిపోయింది. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అప్పుడు ఈయన ఏం చేశాడు? అత్రి మహర్షి తనే రెండుగా విడిపోయాడు. ఒక ఆయన సూర్యుడు, ఒక ఆయన చంద్రుడు. వాళ్ళు వచ్చే వరకు ఈయనే సమస్త లోకాన్ని పరిపాలించాడు సూర్యచంద్రుడుగా. పరిపాలించడమే కాకుండా తను మళ్ళీ మూడో రూపంలో వెళ్ళి ఆ రాక్షసుని భస్మం చేసి సూర్యచంద్రుడు తీసుకొచ్చి వాళ్ళ స్థానంలో పెట్టాడు. అంతటి మహానుభావుడు అత్రి మహర్షి అంటే, సామాన్యుడిగా. ఎవరికి అంత శక్తి లేదు. ఇక అనసూయమ్మ తల్లి, ఈవిడెంత గొప్పదంటే గంగాదేవి కాలుష్యంతో నిండిపోతే ఎవ్వరూ కూడా ఆ కాలుష్యాన్ని సరిదిద్దలేకపోతే ఈవిడ దగ్గర వచ్చి వేడుకుంది. అప్పుడు ఈవిడ ఏం చేస్తుంది? కమండంలో జలాలను సంపోషించగానే ఆవిడ పరిశుద్ధం అయిపోయింది. ఆవిడ కల్మషం అంతా పోయింది, స్వచ్ఛంగా తయారైంది. అంతేకాకుండా ఒకసారి క్షామం వచ్చి ఈ గంగానే మొత్తం ఎండిపోయింది. అంటే ఎప్పుడో కొన్ని కల్పాల క్రితం ఉన్నటువంటి కృతయుగంలో ఎండిపోయింది. ఎండిపోతే ఈవిడ వెళ్ళి ఆ నీళ్ళ కమండలో నీళ్ళని ఆ నీటి చీరల మీద చేయగానే గంగ మళ్ళీ పుట్టుకొచ్చింది. అంటే ఈవిడ శక్తికి గంగ కూడా తప్పించుకోలేదు. అంతటి శక్తిమంతురాలు ఈవిడ. ఒకసారి భయంకరమైన కరువు వచ్చి 12 సంవత్సరాల పాటు ఎక్కడా ఏ విధమైన పంటలు లేకుండా, తిండి గింజలు లేకుండా, ఏమీ లేకపోతే ఈ భూమి మీద ఉన్న సమస్తమైనటువంటి జీవులకి కూడా తన తపోశక్తితో సృష్టించి భోజనం పెట్టింది. అంతటి మహాయిల్లాలు ఎవరు? అనసూయది. ఆవిడ శక్తి అంత శక్తిమంతురాలు ఆవిడ. అందుకే నారదుల వారు ఒకసారి ఇనప గుగ్గిళ్ళు, ఇనప మొక్కలు తీసుకొని ఈవిడ దగ్గరికి వచ్చాడు. ముందు ముగ్గురమ్మల దగ్గరికి వెళ్ళాడు. నాకు దీన్ని మీరు ఉడికించి పెడితే తింటా ఆకలేస్తుంది అన్నాడు. నీకు బుర్రలేదా? ఇనుప ఎలా తింటావు నువ్వు? ఇనుము ఉడికి ఎవరిని ఉడికిస్తారా అని అడిగారు వాళ్ళు. ఎవరు ఉడికిస్తే అదే తింటా, ఇంకోటి తిన్నాను అడిగిన. అనసూయమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ ఇది కొంచెం నాకు ఉడికించి పెడితే తింటా ఆకలేస్తుంది అన్నాడు. అంతే కదా నాయన, వెయ్యింది, తీసుకుంది, ఉడికించింది. హాయిగా శనగలు అయిపోయాను, ఉడుకుని శనగలు చక్క పోపేసి చక్క కొద్దిగా మసాలా వేసి పోపు అది వేసి కాస్త కారం వేసి పెడితే హాయిగా శుభ్రంగా బాగుందని తినేసాడు. మరి కొబ్బరికూర వేసిందేమో నేను చూడలేదు ఆ రోజు, చూస్తే చెప్తాను మీకు. కాబట్టి ఆ విధంగా అంతటి శక్తిమంతురాలు. ఈ సంగతి వాళ్ళకి తెలిసింది. మళ్ళీ ఈయనే చెప్తాడు వెళ్ళి అక్కడికి. తక్కువడు కాదు కదా నారదుల వారంటే. మీరెవరూ చేయలేకపోయారు, ఆవిడ చేసేసి హాయిగా తినొచ్చాను. అప్పుడు అలాగా అంత పతివ్రత. సరే అయితే ఆ పాతివ్రత్యాన్ని లోకానికి చాటాలి, చాలా ముఖ్యం. ఏదో చాలామంది సినిమాలో కూడా వాళ్ళు ఈర్ష్యపడిపోయినట్టు, మాకంటే చూద్దాం అని అన్నట్టు ఇలా చేస్తుంది. చాలా తప్పది. అసలు త్రిలోకాలు పరిపాలించేటువంటి ముగ్గురమ్మలకి ఈర్ష్య ఎందుకు ఉంటుందని నాకు అర్థం కాలేదు. మనకు కొంచెం బుర్రపెట్టి మనం ఆలోచించాలి కదా, ఆలోచించాలా? వాళ్ళకి ఈర్ష్య ఉంటాయి. ఈర్ష్యాద్వేషాలు అతీతులైతేనే కదా త్రిలోకాలు పరిపాలిస్తారు. అటువంటి వాళ్ళు అయితే ఒక పరీక్ష చేద్దాం అనుకొని మన ముగ్గురు వేలుపుల దగ్గరికి వెళ్ళారు. మీరు వెళ్ళి ఆయన పరీక్షించండి అన్నారు. ఈ పరీక్షించడానికి వచ్చేలోపు ఒక కథ జరిగింది. అదేమిటయ్యా అంటే, అత్రి మహర్షిని బ్రహ్మగారు చెప్పాడు, నాయన సృష్టి చెయ్యాలయ్యా నువ్వు అని. అలాగే తండ్రి అని చెప్పి అన్నాడు. అయితే ఈయన అత్రి మహర్షి సంకల్పం వేరే ఉంది. ఆయన ఏంటి? భవిష్యత్తుని చూశాడు. రాబోయేటువంటి యుగాల్లో యుగధర్మం లుప్తమైపోతే కలియుగంలో ఇంకా భయంకరమైన పరిణామాలు వస్తూ ఉంటే దాని నుంచి బయటపడేయడం ఎలా, ఇది ఆయన ఆలోచన. చూడండి ఎంత అద్భుతమైన ఆలోచనలో. పిల్లల్ని కనేసి పిల్లల్ని దేశం వదిలేయచ్చు, కానీ అలా చేయలే ఆయన. ఆయన ఏం చేశాడు? రాబోయేటువంటి అనేక యుగాలు, అనేక మన్వంతరాలు, వాటిలో వచ్చే అనేక కలియుగాలు, వాటిలో ధర్మం లుప్తమైపోతూ ఉన్నప్పుడు దాని నుంచి బయటపడేసే విధానం ఏమిటి అని ఆలోచించాడు. అప్పుడు ఆయన తట్టింది. వాళ్ళందరినీ కూడా
మేల్కొల్పేటువంటి గురుతత్వము రావాలి అని ఆలోచన వచ్చింది. ఎక్కడుంది ఈ గురుతత్వం, ఎలా తేవాలి అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు, వేదమంత్రం ఒకటి చెప్పింది. ఏమని? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ తద్బ్రహ్మం తపశ్శాలభేత్ అనుంది వేదంలో. ఏకం ఏవం అద్వితీయం బ్రహ్మం తద్బ్రహ్మం తపశ్శా లభేత్. ఏదైతే ఏకం అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఉందో దాన్ని తపస్సు ద్వారా సాధించవచ్చు అని చెప్పేసి అందులో ఉంది. ఆ మాట పట్టుకున్నాడు ఈయన. సరే అయితే మన చేద్దాం అని చెప్పి ఆయన కఠోరమైన తపస్సు చేశాడు. ఇద్దరు దంపతులు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? నిర్వింధ్యా నదీ తీరములో ఉన్నటువంటి వృషభ పర్వతం మీద వెళ్ళారు. అక్కడ కూర్చొని తపస్సు మొదలుపెట్టారు. ఇది ఎక్కడుంది? ఇప్పటికీ ఉంది. ఇది ఎక్కడుంది? మనం కేదార్నాథ్ వెళ్తూ ఉంటే పిప్పలకోట అని చెప్పేసి ఒక స్థలం వస్తుంది. ఒక పక్కన అలకనంద ప్రవహిస్తూ ఉంటుంది. పిప్పలకోట అంటారు దాన్ని. పిప్పలకోట అక్కడ ఒక సర్కిల్ వస్తుంది సెంటర్. అక్కడి నుంచి లెఫ్ట్కి పోతే బాటా అనేటువంటి విలేజ్ వస్తుంది. బాటా ఒక గ్రామం కొండల మీద, హిమాలయాల్లోనే అంతా కూడా. అక్కడ బాటాతో అక్కడ అయిపోయింది. అక్కడ ఇంకేం లేదు, ఇంకా డెడ్ ఎండ్. అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ 2 కిలోమీటర్ల పైకి వెళితే అక్కడ అనసూయమాత అత్రి మహర్షి నివసించినటువంటి నివాసం ఉంటుంది. అక్కడ దత్తస్వామి జన్మించాడు. ఆ గుర్తులు కూడా ఉంటాయి అక్కడ. అక్కడి నుంచి ఇంకొక కిలోమీటర్ పైకి ట్రెక్కింగ్ చేస్తే కొన్ని మీటర్లు అక్కడ ఫ్లాట్ ప్రదేశంలో పాదుకల ముద్రలు ఉంటాయి. అత్రి మహర్షి తపస్సు చేసిన స్థలం కనబడుతుంది మనకు అక్కడ. ఇది మనకెక్కడ అంటే మా శ్రీపాద శర్మ అక్కడికి వెళ్ళి చూసి వీడియో తీసి ట్రావెల్ శ్రీపాదాలో పెట్టాడు. దత్తస్వామి జన్మస్థలం అని మనం చూడవచ్చు. వెళ్ళలేని వాడు చూడవచ్చు. నేనైతే వెళ్ళలేదు. ఆయన చెప్పింది నేను చూసి చెప్తున్నాను మీకు. అక్కడ ఆయన ఏం చేశాడు, 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆ తపోశక్తికి ఏమవుతుందంటే ఇంక ఎప్పటికీ కూడా ఎవరు ప్రత్యక్షం అవటంలే. అపారమైన ఆ తపోజ్వాలలకి ప్రపంచం లోకాలని అల్లకల్లలో ఇప్పుడు మొదలుపెట్టాయి. ఆ జ్వాలలు అంతవరకు పోతుంటే అల్లకల్లలో అయిపోతూ ఉంటే వీళ్ళందరూ ఈ ఇంద్రాదేవతలందరూ భయపడిపోయి ఈ ముగ్గురు దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మవిష్ణు వాళ్ళే కదా మనకున్న సుప్రీం గాడ్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఏంటి మీరు నిమ్మకం నీరు కూర్చున్నారు, ఆయన అత్రి మహర్షి తపస్సు చేసేస్తున్నాడు, అల్లకల్లలో అయిపోతుంది, మీరు ఎవరు ఒక్కడు కూడా వెళ్ళరేంటి అని. అసలు ఆయన ఎవరు కూడా తపస్సు చేసినా మాకు తెలియదు. ఇప్పుడు బ్రహ్మగారు వస్తాడు, లేదా నారాయణ ఆయన వస్తాడు, శివాశివైన ఈయన ఎవరైతే వాళ్ళ ముగ్గురికీ తెలియదు. ఇప్పుడు మీరు నన్ను పిలిస్తే నేను వస్తాను, ఆయన పిలిస్తే ఆయన వస్తాడు. మీరు ఎవరిని పిలిస్తే తెలియదు, ఎవరు రారు. ఎవరిని పిలిస్తే తెలియదు అనుకో, బాబు ఇలా రా అనుకో, ఆ బాబు ఎవరో తెలియదు. అక్కడ ఈయన బాబు ఇలా రా అన్నాడు అంతే. ఆ బాబు ఎవరో తెలియదు. ముగ్గురు ఏం చేయాలి అర్థం కాలే. సరే ఏదో ఒకటి చేద్దాం, ముందు తపస్సు ఆపాలి ముందు అర్జెంటుగా, లేకపోతే లోకాలు మొత్తం ఇంకేం భస్మీపట్నం ఇంకేం మిగలదు అక్కడ. సరే చూద్దాం అని చెప్పి ముగ్గురు వెళ్తే ఎవరో ఒకరిని కలిసి ఆయన గుర్తుపెట్టి నీ గురించి తపస్సు చేస్తున్నాను అంటాడేమో అని ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత నాయన అత్రి లేనాయన అన్నారు. కళ్ళు తెరిచి చూశాడు, ముగ్గురు ఉన్నారు. ఉంటే ఆయన చూసి అసలు మిమ్మల్ని పిలవలేదు కదా, మీరు ఎందుకు వచ్చారు అడిగాడు. ఇది ఆయన వేసిన ప్రశ్న. నేను మిమ్మల్ని పిలవలేదు కదా, మీరు ఎందుకు వచ్చారా అని అడిగాడు. ఇప్పుడు వాళ్ళు ఇదేంటిది ఇలా ఉన్నాడు ఏంటి అని. ఇప్పుడు మామూలుగా ఒక బ్రహ్మో విష్ణువో పరమశివుడో ప్రత్యక్ష అవ్వాలంటే తలకిందులుగా కొన్ని లక్షల సంవత్సరాలు పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తే కానీ రారే. అలాంటి ముగ్గురు ఒకేసారి వస్తే ఈయన ఏమన్నాడు, అసలు మిమ్మల్ని గురించి అడగలేదే, మీరు ఎందుకు వచ్చారు. ఈసారి వాడు కంగు తిన్నారు. పోనీ ఎవరి గురించి తపస్సు చేస్తాం అన్నాడు. మీరు కాదు, మీ ముగ్గురికి కూడా మిమ్మల్ని కూడా సృష్టించేటువంటి అతీతమైన శక్తి ఏదైతే ఉందో ఆ ఏకం అద్వితీయం దాని గురించి తపస్సు చేస్తాం, అది కావాలి నాకు. అప్పుడు సరే అర్థమైంది వాళ్ళకి. అయితే ఓ పని చేయి, ఇప్పుడు మేము ముగ్గురం కలిసి ఒక రూపాన్ని చూపిస్తాం, ఆ రూపంలో ధ్యానం చేయాలి. ఆయన ముగ్గురు కలిసి ఒక రూపం వచ్చింది వాళ్ళకి. ఏకముఖము 2 చేతులతో ఒక రూపం కనబడి ఈ రూపంతో నువ్వు తపస్సు చేస్తే ఆయన వస్తాడు. ఎందుకంటే ఈ ముగ్గురు ఎవరు వీళ్ళు, అందులో భాగాలే కదా, దత్తుడిలో భాగాలే వీళ్ళందరూ, బ్రహ్మదత్త విష్ణుదత్త శివదత్త ముగ్గురు.
ఆయన సంకల్పం నేను అనేక మగదులు కాకానికే ముగ్గురు వచ్చేసారు. కాబట్టి ముగ్గురు మళ్ళీ ఒకటే అంటే ఏకమైంది. ఆ ఏకాన్ని దృష్టిలో పెట్టుకొని తపస్సు చేయమన్నారు. తపస్సే కదా మనకు ఉన్నది, అదే మనకు వచ్చింది అదే కదా. సరే అదే దృష్టిలో పెట్టుకొని ఇంకా మళ్ళీ కూర్చుంటే పాప ఆయనకి తపస్సు, ఆయనకి తిండి అక్కలే, గాలి అక్కలే, ఏం అక్కలే. ఈవిడేం చేస్తుంది, వంట ఏం చేస్తుంది, ఈవిడ కూడా తపస్సులో కూర్చుంది. ఇద్దరు తపస్సు చేస్తున్నవి. అలా మళ్ళీ 1000 సంవత్సరాలు చేశారు. చేస్తే అప్పుడు పరమాత్మ ఈ సమస్త సృష్టిని కూడా శాసించేటువంటి, ఎవరైతే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా సృష్టిస్తాడో, ఎవరైతే సమస్త సృష్టిని కూడా సృష్టించి స్థితించి లయం చేస్తాడో, సృష్టికి ముందు ఉంటూ సృష్టిలో ఉంటూ సృష్టి తర్వాత కూడా ఉంటాడు, అటువంటి పూర్ణ పరబ్రహ్మతత్వమైనటువంటి పరమాత్మ నిర్మల స్ఫటికాకృతిలో తేజో రూపంలో ఏకముఖుడై 2 చేతులతో శూలధారి అయి అక్కడ ప్రత్యక్షమై ఆ అవతారాన్ని యోగిరాజా అన్నారు. అద్వయానంద రూపాయ యోగమాయాధరాయ చ దత్తాత్రేయాయ దేవాయ యోగిరాజాయతే నమః అనే ధ్యాన శ్లోకం అప్పుడు ఆయన పాడాడు. ఆ యోగిరాజ అనేటువంటి ఆ స్వరూపము అదృష్టవశాత్ నాకు స్వప్నంలో స్వప్న దర్శనమైంది నాకు. ఆ యోగిరాజ స్వరూపం అది. అటువంటి యోగిరాజు ఆయన సాక్షాత్ సంపూర్ణ పరబ్రహ్మతత్వం కనబడింది అక్కడ. అప్పుడు ఆయన నాయన నేనే నువ్వు కోరుకున్నాడు పరతత్వాన్ని, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అంటే ఈయనేమన్నాడు, నాకు నీ సంపూర్ణమైన రూపం కావాలి అడిగాడు. అయితే ఓ పని చెయ్యి, ఈ రూపాన్ని మనసులో పెట్టుకుని మళ్ళీ తపస్సు చెయ్యి, అప్పుడు నీకు అసలు రూపం ఏంటో చూపిస్తాను. మళ్ళీ కూర్చోడు ఆయనకి చేయి, తపస్సే కదా చేద్దాం. అలా ఇప్పుడు నన్ను అనుకోండి దత్తుడికి చెప్తాను, దత్తుడికి చెప్పలే కదా, చెప్తే తెల్లవారు చెప్పామని చెప్పేస్తాను. నాకే అలుపు సొలుపు ఉండదు. ఆయన చెప్పించుకోండి, నాకే నేనే మధ్యలో చెప్పడానికి. ఆయన ఏం చెప్తే చెప్పాడే మనకు తెలుసు. అలాగే ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆ రూపాన్ని యోగిరాజ రూపాన్ని దృష్టిలో పెట్టి తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కొంతకాలానికి 3 ముఖములతో 6 చేతులతో పట్టు పీతాంబరాలతో ఆ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. భౌతికంగా ప్రత్యక్షమయ్యాడు అక్కడ స్వామి. ఇంతకుముందు ఛాయారూపంలో ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు భౌతికంగా ప్రత్యక్షమయ్యి ఆయన చూడగానే అత్రిమర్ష స్తోత్రం చేసుకున్నాడు. ఏమని, మాలా కమండలధర పర కర్పద్మయుగ్మే మధ్యస్థ పాణియుగలే ఢమరత్రిశూలే యశ్వస్వ ఊర్ధ్వకరయో శుభశంఖ చక్రే వందేత మత్రివర్ధం భుజషట్కయుక్తం అనేటువంటి ఒక ధ్యాన శ్లోకం ఇవాళ రోజునే వచ్చింది. అది మన అదృష్టవశాత్తు ఇవాళ మనం ఆ చరిత్ర చెప్పుకున్నాం. కార్తీక పూర్ణిమ నాడు యోగిరాజు దర్శనం అయింది అత్రి మహర్షికి. కొన్ని వేల సంవత్సరాల తర్వాత కార్తీక బహుళ పాడ్యమి నాడు అత్రివర్ధ రూపం కనిపించింది ఇవాళ రోజున. ఆ తర్వాత మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత దిగంబర దత్త రూపం కార్తీక బహుళ విధినాడు కనిపెట్టి రేపు. ఇవాళ మనం ఎంత అదృష్టవంతులు, ఇవాళ ఇక్కడ వాళ్ళందరూ అదృష్టవంతులు, అందరికీ సంపూర్ణమైన దత్తాసులు. ఎందుకంటే ఏ రోజునైతే అత్రివర్ధ స్వరూపమైనటువంటి 3 ముఖములు 6 చేతులతో అన్ని ఆయుధములతో పట్టు పీతాంబరంతో సాక్షాత్తు దత్త స్వరూపం మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద కనబడిందో ఆ రోజు ఈరోజు కార్తీక బహుళ పాడ్యమి. ఆ రోజున మనం అందరం కూడా ఈరోజు ఆ స్వామి గురించి తెలుసుకుంటున్నాము, చెప్పుకున్నామంటే వినవాళ్ళందరూ ధన్యులు. ఇంకా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు, ఈతి బాధలు లేవు. అన్నీ చక్కగా క్లియర్ అయిపోతాయి. అందరికి కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇంతకంటే మరో ఆశీస్సులు ఇంకేం లేవు. అది దత్తాశీర్వాదం నేను చెప్తున్నాను. ఎందుకంటే అంత పవిత్రమైన రోజున అదే కథ మనం చెప్పుకున్నాం. అది విశేషం అక్కడ. ఆ విధంగా అత్రివర్ధుడు ఈరోజు అవతరించాడు. అక్కడ అవతరించి నువ్వు కోరుకున్న రూపం ఇదేనా, చూసావు కదా అన్నాడు. అనగానే సరే అయితే నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఇప్పుడు నువ్వు కోరుకున్న ఇదే కాబట్టి, అంటే బ్రహ్మ ముగ్గురు ఉన్నారు, అందులో త్రిమూర్త్యాత్మకమైన రూపం కనిపించింది. ఏం కావాలో కోరుకో అయినా పాప కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నావు, నీకు ఏం కావాలో కోరుకో అంటే అప్పుడు అమ్మవారింది ఈ రూపంలో మీ ముగ్గురు కలిసి నాకు బిడ్డగా రావాలి, నాకు కుమారుడు కావాలి, అది నువ్వే కుమారుడుగా రావాలని అడిగింది పరతత్వాన్ని. ఆయన కావాల్సింది అదేగా, ఆయన గురుతత్వం కావాలి. ఎవరికి? అత్రి మహర్షికి గురుస్వరూపం కావాలి. అనగానే ఈయనేం చేశాడు, సరే అయితే మంచిదే కదా, ఈ రూపాన్ని ధ్యానించుకుంటూ మళ్ళీ తపస్సు చేయాలి.
మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. ఇద్దరు తపస్సు చేస్తున్నారు. మళ్ళీ చేస్తూ ఉండగా కార్తీక బహుళ విధి నాడు, అంటే రేపటి రోజున, అంటే ఇది రెండి మధ్య మనకంటే పక్కపక్కన వచ్చాయి కానీ ఈ రెండింటి మధ్య కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. మళ్ళీ కార్తీక బహుళ విధి నాడు దిగంబరుడి పసిబాలుడి రూపంలో కనిపించాడు. కొడుకు కావాలి కదా, కొడుకు అంటే పసిబాలుడు కావాలి కదా మనకి. అంత ఒకేసారి అంత కలిసి వచ్చే కానీ నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు. కొడుకు పుట్టాడు, నడిచేసుకుని మనం దత్త తెచ్చుకుంటాం అంతే. ఈయన దత్తుడే, కానీ ఆ విధంగా రాదలుచుకోలే, పసిబాలుడిగా వచ్చాడు. పసిబాలుడు రాగానే అందుకే అవతారాన్ని దిగంబర దత్త అంటారు. పసిబాలుడు ఎలా ఉంటాడు? ఒంటిమి కొట్టడంలో అంతే కదా, పసిబాలుడు దిగంబరుడుగా ఉంటాడు. దిగంబర దత్త అన్నారు. అని ఆయన ఏం చెప్పాడు, నాయన నీ కోరిక ప్రకారం నీ కొడుకుగా వచ్చాను, అమ్మాయికి నువ్వు తీసుకెళ్ళాడు. అంటే ఆయన పాప సంతోషపడిపోయాడు. అత్రి మహర్షి మగాడు కదా, పసిపిల్లడు కొడుకు వచ్చాడు. కానీ ఈవిడేం మళ్ళీ లిటిగేషన్ పెట్టింది. ఇలా అయితే నాకెందుకయ్యా, నాకు ఇలా కాదు, నువ్వు నా గర్భవాసాన్ని జన్మించినట్లయితే నా కొడుకు అవుతావు. నాకు ఆ సుఖం, నా మాతృత్వ సుఖం ఎలా వస్తుంది? నాకు ఏదో పెంచుకుంటే రాదు కదా, నువ్వు నా గర్భవాసం జన్మించాలి, అప్పుడే నాకు ఏదైనా కాదు పోమని. నీ కోరిక ఎలా ఉందా? సరే అలాగే ఇస్తాను. మళ్ళీ మాయమైపోయాడు. మీరు వెళ్ళిపోయి, మీరు మీ తపస్సు మీరు చేసుకోండి, మీ దైనికారు మీరు ఉండండి, నేను సమయం చూసుకొని నేను మీకు కొడుకుగా పుడతానని చెప్పి వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆయన పరతత్వం వెళ్ళిపోయింది, పరబ్రహ్మ వెళ్ళిపోయాడు. దత్తుడు అప్పటికే ఆయన దత్తుడు. ఎవరికి? సమస్త లోకానికి దత్తుడు ఆయన. ఇంకా దత్తాత్రేయుడు అవలే. ఆయన పేరు దత్తుడు, ఆ పరతత్వం పేరు దత్తుడు. ఆయన హరియే దత్తుడు, దత్తుడే హరి. ఆ విధంగా వచ్చిన తర్వాత ఇంక వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు? సరే మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. మళ్ళీ తపస్సు పెట్టి రూపం వెళ్ళిపోయింది. మళ్ళీ కొడుకుగా రావాలంటే తపస్సు చేసుకుంటాం వాళ్ళు. ఇప్పుడు ఋషులకి వాళ్ళకి ఏం పని లేదు. వాళ్ళు ఏం చేస్తారు? తపస్సు, స్వాధ్యాయము, పిల్లలందరికీ కూడా వేదం చెప్పడం, ఆరు లక్షణాలు ఉంటాయి ఋషులకి. యజ్ఞము చేయడము, చేయించడము, వేదాధ్యయనం చేయడము, వేదాధ్యయనం చేయించడము, అదేవిధంగా దక్షిణ స్వీకరించడము, దానం ఇవ్వడము. ఈ 6 ఋషి లక్షణాలు, బ్రాహ్మణ లక్షణాలు ఇంకా చెప్పాలంటే ఈ 6 ఉండాలి. ఆయనకి అందులో భాగంగా అనేక మంది శిష్యులు వాళ్ళందరికీ స్వాధ్యాయం చేయించుకుంటే తపస్సు చేసుకున్నాడు. ఈ తపస్సు ఎంత ఉగ్రమైపోయిందంటే, మళ్ళీ ఎంత తీవ్రస్థాయికి వెళ్ళిపోయిందంటే, ఈయనలో వచ్చేటువంటి జ్వాలలు, అపారమైన జ్వాలలు వచ్చేసి లోకాలనే కాకుండా ఈయన్నే దహించే స్థాయికి వచ్చేసాయి. అత్రి మహర్షి ఆ జ్వాలల్లో మాడిపోయే స్థాయికి వచ్చేసాడు. అప్పుడు పరతత్వం ఏమిటి, పరబ్రహ్మ ఏమనుకున్నాడంటే, ఇది సమయం ఆసన్నమైంది కాబట్టి ఇక నేను జన్మించాలి అని, నేను అవతరించాలి అని నిర్ణయం చేసుకొని ఆయన తన తేజస్సుని అత్రి మహర్షిలో ప్రవేశింపజేశాడు. ఎప్పుడైతే ఆ పరతత్వం యొక్క తేజస్సు అత్రి మహర్షిలో ప్రవేశించిందో ఇంత వేడి కూడా పోయి చల్లగా అయింది. అంటే ఆయనలో ఉండి అగ్ని శమించింది, అంటే కాలాగ్ని శమనం అయింది. అందువల్ల ఆ తేజస్సు పేరు కాలాగ్ని శమన దత్త. ఇది ఒకానొక మార్గశిర బహుళ సప్తమి నాడు జరిగింది. ఇది ఒకానొక మార్గశిర శుద్ధ సప్తమి నాడు జరిగింది. అప్పుడు ఈయన ఒక్కసారి ఎప్పుడైతే ఒక్కసారి ఒళ్ళు చల్లబడిందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. చూడగానే ఎదుర్కొన్న అమ్మవారు అపారమైన సౌందర్య రాశి కదా అమ్మవారు, చక్కగా ఆయన సంపూర్ణమైన కళలతో ప్రకాశిస్తోంది అనసూయమాత. అప్పుడు ఆయన ఆలోచన, కారణం ఏంటంటే ఇప్పుడు గర్భధారణకి సమయం ఇది కాబట్టి ఆ తేజస్సు ప్రవేశపెట్టాలని చెప్పేసి అమ్మవారిని అపారమైన ప్రేమతో చూస్తూ కళ్ళల్లోంచి ఈ దత్తస్వామి, ఈ పరమాత్మ యొక్క తేజస్సుని ఆ గర్భంలో ప్రవేశపెట్టాడు. అది మార్గశిర శుద్ధ సప్తమి నాడు జరిగింది. దానికే కాలాగ్ని శమన దత్త అని పేరు. ఆ రూపము సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ. సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, అంటే 9 రోజులు. ఆయన భగవంతుడు కాలాతీతుడు కాబట్టి 9 రోజుల్ని 9 నెలలుగా మార్చాడు. ఆయన 9 నెలలుగా భావన చేసి ఒకానొక చతుర్దశి వెళ్ళిపోయి పుణ్యం వచ్చింది. సాయం సమయంలో మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు మృగశిర నక్షత్రం, రోహిణి వెళ్ళిపోయి మృగశిర వచ్చింది. నక్షత్రంలో తేజోమయ రూపంతో
అమ్మవారికి జన్మించాడు. ఆ జన్మించగానే అతన్ని చూసినటువంటి ఆ యోగులు, దేవత అన్ని గణాలకు కూడా ఆనందపడిపోయాయి. అందరూ అపారమైన ఆనందాన్ని అనుభవించారు ఆ బాలుడిని చూసి. అందువల్ల ఆయన్ని యోగి జన వల్లభ అన్నారు. ఇది 5వ అవతారం. మొత్తం 16 అవతారాలు, అది 5వ అవతారం. యోగి జన వల్లభ అన్నారు ఆయన. అంటే యోగి జన వల్లభుడు ఆయన ఎవరు? ఆయన దత్తుడు. ఎవరికి? అత్రి మహర్షికి దత్తుడయ్యాడు. లోకానికి దత్తుడైనటువంటి పరబ్రహ్మ అత్రి మహర్షికి దత్తుడయ్యాడు. కాబట్టి అత్రి అనసూయ ఇద్దరికి దంపతి దత్తుడయ్యాడు. కానీ దత్తుడు అత్రి వంశంలో పుట్టాడు కాబట్టి ఆత్రేయుడు అయ్యాడు. అందువల్ల ఆయన దత్తాత్రేయుడు. మా పెద్దన్నగారు ఆయన. నేను ఆత్రేయుడిని, ఆత్రేయ గోత్రికుడిని. అందువల్ల ఆయన మా పెద్దన్నగారు, మాకు మూల పురుషుడు ఆయన. ఎవరు? దత్తాత్రేయ స్వామి వారు. అత్రి మహర్షి వంశిస్తున్నాం మేము, ఆత్రేయ గోత్రీకులం. కాబట్టి ఆయన దత్తాత్రేయుడయ్యాడు. పేరుగా ఇది విశేషణం. అని మనం దత్తాత్రేయుడు, అత్రి మహర్షికి దత్తుడు అయ్యాడు కాబట్టి దత్తాత్రేయుడు, కానీ దత్తాత్రేయుడు అని పిలుస్తున్నాం. ఆయన దత్తాత్రేయుడు. అంటే ఇక్కడ ఏం జరిగిందనమాట? నిరాకారమైనటువంటి పరబ్రహ్మము సాకార గురుబ్రహ్మముగా అవతరించింది. ఆయన నిరాకార పరబ్రహ్మమే 3 ముఖములు 6 చేతులతో సాకార గురుబ్రహ్మమైంది. దీనికి ముందు చిన్న కథ జరిగింది. మనందరికీ తెలుసున్న కథే. అది చెప్పడం అవసరం లేదేమో మనకి. భిక్షకి రావడము అది అవసరమా? అందరికీ తెలుసు కదా, చెప్పాలా? ఈ మధ్యలోనే వాళ్ళు 3 త్రిమూర్తులు రావడం చెప్పింది కదా. వాళ్ళు రావడము, భిక్ష అడగడము, ఆ పాప ఆవిడ భిక్ష పెట్టబోతుంటే వివస్త్రగా వడ్డించమని చెప్పడము, ఆవిడ భర్తను తలుచుకొని వివస్త్రగా బయట రాగానే చంటి పిల్లగా మారిపోవడం, 3 పిల్లలు ఒకేసారి ఒళ్ళోకి వచ్చేసరికి ఇక్కడ పరవశించిపోయి వాళ్ళందరినీ చక్క పాలిచ్చి పడుకున్నప్పుడు ఉయ్యాలవుతూ పాటలు పాడుతూ ఉంటే అత్రి మహర్షి వచ్చాడు. వాళ్ళు ఎవరో ఆవిడికి తెలియదు. ఈయన కనిపెట్టాడు ఎవరో. కానీ వాళ్ళ రూపాయలు ఎలా రావు. వీళ్ళెవరికి ఆ శక్తి లేదు, ఆవిడికే ఉంది ఆ శక్తి. ఈలోపుగా 3 తల్లి ఏం చేశారు? అసలు కొన్నాళ్ళు కొండేస్తే మందేస్తే కొన్నాళ్ళు కూడిపోయింది. అది పరిస్థితి. అట్లా వాళ్ళ పరిస్థితి. పరీక్షించమని పంపిస్తే వాళ్ళు చంటి పిల్లలు చేసి ఆడించేస్తుంది ఈవిడ. ఏం చేస్తారు? 3 దిగొచ్చి ఒకేసారి 3 అమ్మలు ఒక్కసారి ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? ఎవరి పరిస్థితి సరే మీరు కొన్ని యుగాలు తపస్సు చేసినా మనకు ఒక్క దర్శనం అవుతుందా? అవదు. అలాంటిది ఒకేసారి 3 అమ్మలు ఒకేసారి ప్రత్యక్షమయ్యారు. అయితే అనసూయమ్మ ఎదురుకుండా ఈవిడ చూడగానే ఈవిడ ఆశ్చర్యపోయింది. ఇంతమంది ఒక్కసారి సాక్షాత్తు సృష్టిలాలు చేసేటువంటి ఐం హ్రీం శ్రీ 3 బీజాక్షరాలకు సంబంధించిన మహాదేవతలు వాళ్ళు 3. ఇంకా అంత మించిన ఎవరు లేరు, పరాశక్తే. రాగానే ఆశ్చర్యపోయా. అమ్మ తల్లి నమస్కారం చేసి, ఒక్కసారి మీరు కనికరించే మా దగ్గరికి వచ్చే తల్లి అనుగ్రహించండి అని చెప్తుంది. అనగానే వాళ్ళంటారు, అమ్మ ఇప్పుడు నేను అనుగ్రహించే స్థాయిలో లేం, యాచించే స్థాయిలో ఉన్నాము, నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలన్నారు. ఈవిడ ఆశ్చర్యపోయింది. నేను వాళ్ళు యాచించడం ఏంటి అని అప్పుడు అడుగుతుంది. ఏంటమ్మా మీరు నాకు అర్థం కాలేదు, ఏమీను చెప్పండి అంటే, ఏం లేదమ్మా ఆ 3 పిల్లలు ఎవరనుకున్నా మా నాథులు, వాళ్ళు మామూలు రూపం మా వల్ల కదా, మా శక్తి చాలదు, నీ శక్తే, నీ పాతివృత్య శక్తి వల్ల వాళ్ళ 3 రూపాయలు రావాలి కాబట్టి మా నాథులు మాకు ఇచ్చేయండి అనగానే అలాగా అని చెప్పి 3 నాయన మీ రూపం తెచ్చుకోండి. మామూలుగా వాళ్ళ నిజ రూపాలు వచ్చాయి. అప్పుడు వాళ్ళు అడిగారు, మీకేం కాదు వరం కోరుకోమని. మేము 3 కొడుకులో పుట్టాలని చెప్పింది. తత్ఫలితంగా బ్రహ్మ అంశలో చంద్రుడు, శివాంశలో దుర్వాసుడు, విష్ణాంశలో దత్తాత్రేయుడు పుట్టినట్టుగా కొన్ని పురాణాలు చెప్తున్నాయి. తర్వాత ఈ 3 ఏం చేశారు? ఉపనయనాలు కూడా చేశారు. చేసిన తర్వాత చంద్రుడేమో నిన్న చంద్రలోకానికి వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ పని లేదని చెప్పేసి తన అంశని దత్తులో ప్రవేశపెడితే, దుర్వాసుడు శివాంశ సంభూతుడు, ఆయన ఉన్మత్త వ్రతం అయింది. లోక కళ్యాణం కోసం ఆయన ఉన్మత్తుడుగా ఉంటాడు, శాపాలు ఇచ్చేస్తూ ఉంటాడు. అన్ని లోక కళ్యాణం. ఏది ఆయన ఇచ్చే ఏ శాపం కూడా లోకాలు అల్లకోలం చేయలే, అన్ని లోకానికి శాంతి జరిగాయి. అంత మహానుభావుడు దుర్వాసు, సామాన్యుడు కాదు. ఆయన ఏం చేయడు, నేను తపస్సు చేసుకుంటున్నా వెళ్ళిపోతాను. బ్రహ్మ శివాంశలను దత్తులో ప్రవేశపెడితే త్రిమూర్త్యాత్ముడు అయ్యాడు. ఇది ఒక ఉంది. ఇది 2 వెర్షన్స్ ఇందులో. ఈ లెక్కన దత్తస్వామి జన్మమైంది. జన్మించిన దత్తస్వామి కొద్దిగా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. చిత్రం ఏమిటంటే ఆ బాలకుడి చుట్టూ సమస్త మునిగణాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి.
సమస్త సిద్ధపురుషులు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే ఆయన అన్నింటికీ వ్యాఖ్యానం చేసేస్తున్నాడు, అన్నింటినీ అద్భుతంగా వేదంగా ఆవగ్గా చెప్పేస్తున్నాడు, అందరినీ శిష్యులుగా చేసి వాళ్ళందరికీ సందేహాలు తీరుస్తున్నాడు ఆయన. ఈ బాలకుడు ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆయన సాక్షాత్ వేదములే ఆయన పాదాలు నాకుతుంటే ఆయనకి పెద్ద కష్టమా ఇవన్నీను. వేద పురుషులే ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా ఆయనకి ఈ సృష్టించింది ఆయన కదా. ఇలా ఉండగా ఈయనకి శిష్యుల తాకిడి పెరిగిపోయింది. అప్పుడు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. శిష్యుడి తాకిడి పెరిగిపోయింది, వెంటబడిపోతున్నాడు విపరీతంగా. అలౌకికమైన అందం, సామాన్యమైన అందం కాదు, అలౌకికమైన అందం, దాన్ని మించినటువంటి అద్భుతమైనటువంటి విద్యాశక్తి అన్నీ ఉన్నాయి. ఆకర్షణ, అపారమైన ఆకర్షణ. అందువల్ల అంత ఆకర్షణ ఉండడం వల్ల అందులో ఆయనకు ఉండేటువంటి సమస్త శాస్త్రములు ఆయన జిహ్వలోనే ఉన్నాయని నీకు ఎక్కడ పోతాయి, ఇవన్నీ ఉండాలి. శిష్యుగణం పెరిగిపోతుంది. వీళ్ళు తప్పించుకోవడం కోసం ఆయన పరిగెడుతున్నాడు. ఒకసారి వెంటబడుతున్నాడు, పరిగెట్టి అక్కడ మడుగుంటే అందులోకి ఎత్తేసాడు, పెద్ద మడుగులోకి ఎత్తేసాడు. గెత్తేసి వీళ్ళందరూ చూస్తూ కూర్చున్నారు. కూర్చుని ఒక 100 సంవత్సరాలు పోయిన తర్వాత ఆయన పైకి వచ్చాడు. తామర భూమి కూర్చుని పైకి వచ్చాడు. అంటే దత్తుడు ఇప్పుడు ఉన్నాడు. ఇంకా స్తోత్రం దత్తుడి గురించి పరమశివుడి దగ్గర నుంచి నిన్న మన జంజాల పాపశాస్త్రి గారి వరకు ఆయన మీద స్తోత్రంలో ఆయన వెళ్ళారు. దత్తుడిని స్తుతించని దేవతలు కానీ, ఋషులు కానీ, మునులు కానీ, కవులు కానీ ఎవ్వరు లేరు. అందరూ కూడా దత్తస్తు చేయవలసిందే. బౌద్ధం విపరీత ధోరణికి వెళ్ళిపోయి అప్పటికే అది వజ్రయాన, మహాయాన, హీనయాన కింద మారిపోయి వాళ్ళదే రాజ్యం, వాళ్ళు ఏం చెప్తే అది రాజులు వినాలి. హిందువుల బ్రాహ్మణ్యుని బొచ్చకొత్త కోసాడు హైందవాన్ని. వేదం వినబడితే నాలికలు కోసేవారు, చెవుల్లో సీసం పోసేవారు, చంపేసేవారు, అంత దుర్మార్గాలు చేసేవారు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా అనేక మతాలు, శాక్తేయమని, గాణాపత్యమని, కాపాలికులని, ఇలా రకరకాల 72 అవేదిక మతాలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ వేదాన్ని నిరసించే మతాలు. అవన్నీ వచ్చి హైందవ వేద ధర్మం లుప్తమైపోతున్నప్పుడు పరమశివుడు శంకరాచార్యుల రూపంలో మనకి అవతరించడం జరిగిన తర్వాత ఆయన ఇవన్నీ ఖండించి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి 4 దిక్కుల 4 పీఠాలు స్థాపన చేశారు. జ్యోతిర్మఠం ఉత్తరాఖండ్లో, మన పశ్చిమాన ద్వారకాలో, తూర్పున పూరిలో, అదేవిధంగా దక్షిణ శృంగేరిలో చేస్తూ హృదయపీఠం అని చెప్పేసి తానే స్వయంగా అధికారత్వం వచ్చి పీఠాధిపతిగా పీఠం వచ్చి హృదయపీఠం అని చెప్పేసి కాంచీపురంలో మూలపీఠాన్ని పెట్టారు. మూలాంనాయ స్థానం అంటారు. ఇది శంకరుడు చేసిన కృషి. అనేకమైనటువంటి మనకి నడవడికి ఎలా ఉండాలో నిర్దేశించింది ఆయనే. ఇలా ఉండాలి మీరందరూ అని చెప్పాడు. ఇన్ని చేసిన ఆయన స్వామి దత్తాత్రేయ స్వామి స్తుతించడం మర్చిపోయాడు. ఎక్కడ ఆయన స్తుతి చేయలేదు. ఎప్పుడైతే చేయలేదో ఆయనకి ఎందుకో అన్ని చేసినా కూడా ఇంకా ఏదో లోపం కనపడి బాధపడిపోతున్నాడు. వ్యాసుల వారు ఇంతే, అన్నీ రాశాడు. వేదాలు విభజించాడు ఆయన, పురాణాలు రాశాడు, ఇతిహాసాలు రాశాడు ఆయన, బ్రహ్మసూత్రములు రాశాడు. అన్నీ ఆయన రాయిందే ఉంది, వేద అన్నీ చేశారు. అపారమైనటువంటి సంపద మనకిచ్చారు. కానీ ఆయనకి అసంతృప్తి పెరిగిపోతుంది. ఏంటి ఇంత చేశాను, ఏముంది ఇందులో, అయినా ఏంటి ఎందుకంటే అప్పుడు నారదుల వారు ప్రత్యక్షమై, నాయన ఇన్ని చేసే ఎంత లౌకికం, నువ్వు భగవంతుడిని ఆ కథలు చెప్పలేదు కానీ భాగవతాన్ని రాస్తే నీ శాంతిస్తావు. నువ్వు అప్పుడు భగవంతుడి లీలలు స్మరిస్తేనే శాంతిస్తుంది. ఎంత లౌకికం, అది అలౌకికం. కాబట్టి అలౌకికమైన గ్రంథాన్ని రాయమంటే మహాభాగవతం రాశాడు. అలాగా శంకర్లు కూడా అన్నీ ఆయన ఏం చేయలేదు. ఆయన అన్ని వేదాలకు భాష్యం రాశాడు. ఆయన కారికలు రాశారు, ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఆయన అనేకమైన స్తోత్రం ఇవ్వమా, అందులో ప్రతి స్తోత్రం అయింది. అనేకమైనటువంటి సహస్రనామాలు, అష్టోత్తరం ఎన్ని రాయలేదు, ఎన్ని ప్రతిష్టలు చేయలేదు, దాన్ని ఎన్ని ఉగ్రరూపాన్ని శాంతింపజేయలేదు. ఆదిశంకరులు చేసి 32 సంవత్సరాలు బతికి ఆయన జీవించింది. అటువంటి మహానుభావుడు అన్నీ చేసిన తర్వాత కూడా ఆయన చాలా బాధపడిపోతూ ఒక క్షేత్రం ఉంది, బెంగళూరులో ఉంది ఆ క్షేత్రం, అవిముక్త దత్త క్షేత్రం అంటారు. అక్కడికి వెళ్ళాడు. ఆ రాత్రి నిద్రపోయాడు.
నిద్రపోతే ఏంటంటే ఏమిటి నేను ఇంతకాలం ఇన్ని ఏముంది, ఏం చేశాను, ఏం సాధించాను నేను. ఆయన మరి మనం ఏమనుకోవాలండి, ఏం సాధించామని. శంకర్లంతటి వాడే కిం సాధితం మయాలోకే అని చెప్పి నేను ఏం చేశాను అని రాత్రి పాలు ఈ బాధపడుతూ ఏడుస్తూ కూర్చునివట ఆది శంకర్లంతటి వాడు 32 సంవత్సరాలకి. మరి మనకి 70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చి ఏం చేసాం మనం? ఏమీ చేయలే. ఏమైనా చేయగలిగి ఏమైనా సాధించామా? ఏం లేదు. పోనీ చెప్పుకుని ఏమైనా ఉందా? రేపు తర్వాత పలానాడు లైసెన్స్ చెప్పుకుని ఏమైనా ఉందా? ఏమీ లేదు. కానీ ఏమీ లేకపోయినా మనం ఎగిరిపడుతున్నాము. అన్నీ ఉన్నా కూడా ఇంకా నేను సాధించలేదని బాధపడుతూ ఆయన పడుకున్నాడు. అప్పుడే స్వప్నావస్థలో దత్తుడు కనిపించి అన్నీ బాగున్నారు నాయన, నన్ను మర్చిపోయి నువ్వు, అందుకే నీకు ఈ బాధ, కాబట్టి నన్ను స్తుతించు. అంతవరకు నీకేం చేస్తానంటే నా సహస్రనామ స్తోత్రాన్ని నీకు ఇస్తాను, దాన్ని నువ్వు ప్రచారంలో పెట్టు. అది కనుక ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి సమస్తమైన రోగాలు తీసేస్తాను. ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఎవరైతే దాని మీద చేయి పెట్టి సహస్రనామ స్తోత్రం 7 సార్లు చదివి ఆ సేవించినట్లయితే సమస్త రుగ్మతలు నివారించ స్వయంగా దత్తునిచ్చినటువంటి ప్రతిజ్ఞ అని సహస్రనామ ఉపదేశం చేస్తే అప్పుడు శంకర్లు దానికి గుర్తుగా అక్కడ శివలింగం ఉంది. ఆ రత్నగర్భ శివలింగం అది. దానికి శివలింగం ముఖం ఏమో దత్తస్వామి నిలబడి ఉంటాడు, ముఖం. అక్కడే వృషభారూఢ దత్తుడు ఉన్నాడు. ఒక వృషభం, బంగారు వృషభం మీద స్ఫటికలింగం ఉంది, దత్తస్వామి యొక్క ఆత్మలింగం అది. అంతేకాకుండా అక్కడ దత్తస్వామి స్వయం పాదుకలు ఉన్నాయి, బంగారు పాదుకలు. ఇవన్నీ ఎవరికి ఇచ్చాడు? జనమేజయ మహారాజు యొక్క వంశములోని వాడే నందుడు అనేటువంటి చక్రవర్తి దక్షిణాదిని పరిపాలిస్తూ శ్రీశైలంలో తపస్సు చేస్తే దత్తుని గురించి దత్తుని ప్రత్యక్షమై ఇవన్నీ అనుగ్రహించి ఇవి ఎక్కడ పెడతామంటే ఎక్కడైతే నేను కార్తికేయుడికి అవధూతకేత బోధించానో అక్కడ ప్రతిష్ఠ అని చెప్పాడు. బెంగుళూరులో ఉన్న ఆ స్థలం మొట్టమొదట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దత్తాత్రేయ స్వామి వారు అవధూతగీత ఉపదేశించే స్థలం అది. అక్కడ శంకర్లు వెళ్ళారు, అక్కడ పెట్టాడు ఇవన్నీ. ఆ శివలింగం మీద అక్కడ ఆయన బాధపడి అక్కడ నిద్రపోయాడు ఆయన. అక్కడ స్వప్నావస్థలో కనబడి సహస్రనామ స్తోత్రం ఇస్తే దానికి గుర్తుగా శంకర్లు ఆ శివలింగం ఎత్తి మీద శ్రీచక్రం వేశారు. ఎక్కడ ఈ సృష్టిలో ఎక్కడ మీకు కనబడదు. దత్తస్వామి యొక్క బంగారు పాదుక, దత్తస్వామి పాదుకలు కానీ మట్టి రాతి పాదుకలు ఉంటాయి, గిన్నాలు దత్తపాదుకలు ఉన్నాయి రాజు, కానీ బంగారు పాదుకలు, అందులో శంఖ చక్రాలు అనేకమైన చిహ్నాలు. నేను అదృష్టం నేను తీసుకున్నాను, ఎత్తి పెట్టుకుని నేను నా స్తోత్రం చేసుకుని పూజ చేసుకున్నాను. నాకు అవకాశం వచ్చింది. బెంగళూరులో ఉంది అవిముక్త దత్త క్షేత్రం, అన్నీ నేను చూశాను. అదేవిధంగా దత్తుడి యొక్క రూపముతో ఉన్నటువంటి శివలింగము శ్రీచక్రము అన్నది ఎక్కడ మీ ప్రపంచంలో విశ్వంలో ఎక్కడ దొరకదు. అదొకటి అంత అద్భుతమైన క్షేత్రం. ఆ విధంగా శంకర్లు కూడా ఆయన అనుగ్రహించడం జరిగింది. ఇక దత్తస్వామి గురించి మనం కొంత ముందుకు వెళ్ళాం. ఆ గురుస్థానానికి వెళ్ళిపోయాడు. గురువు అయిన తర్వాత ఎంతోమంది శిష్యులు ఉంటారు. గురువు అవగానే శిష్యులు ఉంటారు. నాకే ఉన్నారు 3 మంది శిష్యులు. నాకున్నటువంటి ఇంతపాటి గురుత్వానికి మరి విశ్వగురువుకి ఎంతమంది శిష్యులు ఉంటారు. మనం వెంట అందులో ఆయన ముందు పిపేలకం అంటే శివ కూడా కాదు ఆయన దృష్టిలో. అయితే శివగుండ కాలో తేలో ఇట్టాం, అంతకంటే ఇంకా ఉండవు. అంత పరమాత్మ దృష్టిలో అణుగు పరమాణులో 1000 వంతు 1,00,000 వంతు ఉంటాం మనం. అటువంటి మనకే నాకు కొంతమంది శిష్యులు ఉంటే ఆయనకి ఎంతమంది విశ్వగురువు ఆయన ఉన్నారు. అందులో ప్రప్రథముడు ప్రహ్లాదుడు నరసింహస్వామి అడుగుతాడు, హిరణ్యం చెప్పాను ఆయనకి ఏం కావాలి కోరుకో అంటాడు. ఇంకా నిన్ను చూసే నా కోరిక ఎక్కడ? పసిబాలుడు వాళ్ళంటే ఆయన యొక్క జ్ఞానం అంత గొప్పది. నాకేముంటాయి కోరికలు, నన్ను నీతో పాటు తీసిపోవేయకుండా వచ్చేస్తా అన్నాడు. ఓ నాయన ఇప్పుడు కాదు, ఇంకా దాని సమయం ఉంది, నువ్వు రాజ్యపాలన చేయాలి, వంశాన్ని వృద్ధించేయాలి. కాబట్టి నువ్వు రాజ్యం చేసుకో, వంశవృద్ధి చేసుకున్న తర్వాత నీ కొడుకులుగా మనవలుగా అప్పచి అప్పుడు రా నువ్వు అన్నాడు. అప్పుడు నేను ఎక్కడికి అక్కడ కలుస్తాను, అప్పుడు నీకు మార్గనిర్దేశం చేస్తాను, నీకు మోక్షం ఇస్తానని చెప్పాడు. ఎలాగా ప్రాథమిక మోక్షం మరో జన్మ ఎలాగా లేదు ప్రాథమిక, ఎందుకంటే సాక్షాత్ ఆయన కోసం ఒక అవతారం వచ్చింది. అంతకంటే గొప్ప ఇంకేమన్నా ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఎవరైనా ఉన్నారా? కాబట్టి అలా ప్రహ్లాదుడు పెద్దవాడైన తర్వాత రాక్షస గుణం పోలే,
దేవేంద్రుడు యుద్ధం చేశాడు, అమరావతి స్వాధీనం చేసుకున్నాడు ప్రహ్లాదుడు. మళ్ళీ మహావిష్ణువు వచ్చి నాయన నువ్వు రాక్షసుడు కాదు, నువ్వు రాక్షసుడైనా నువ్వు నా భక్తుడివి, ఇంద్రుడు అంటే ఎవరు, నా స్వరూపం అది, వదిలేంటే వదిలేసి వచ్చాడు. అంతటి వాడు ప్రహ్లాద, సామాన్యుడు కాదు. తర్వాత తన కుమారుడైనటువంటి విరోచనుడికి రాజ్యాన్ని అప్పచెప్పేసి తను వానప్రస్థాదుడు బయట వెళ్ళిపోతాడు. వెళ్తూ ఉండగా నర్మదా నదీ తీరం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక యువకుడైనటువంటి దిగంబరుడైనటువంటి ఒక అవధూత పడుకుంటాడు. ఇసుకలో దొలుతాడు, మంచి మండుటెండ, నర్మదాది ఇసుకలో హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు. ఇసుకలో పడుకుని మండుటెండలో అక్కడ వెళ్ళి చూస్తాడు, ఎవరైనా ఇదేంటి గొప్ప ఇదో కొత్త రకం మనిషి వ్యక్తిగా ఉన్నాడు, మండిపోతోంది ఎండ, సూర్యుడు చెండ ప్రచండంగా ఉన్నాడు, ఇసుక, అందులో నది ఇసుక. నాకు అనుభవం ఉందా నది ఇసుక ఎలా ఉంటుందో, చెప్పులు వాడడం నాకు అలవాట్లేదు, 3 ఏళ్ళు 5 ఏళ్ళు చెప్పులు వదిలేసాను. 48 డిగ్రీల టెంపరేచర్లో కురవపురం వెళ్ళాను నేను, మేము ఆవిడ కూడా మిత్రం కలిసి వెళ్ళాం, మా పిల్లలు కూడా వచ్చారు. వెళ్తే కృష్ణ ఎండిపోయింది, నదిలో వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి. నా చెప్పులు మామూలు ఇసుక్కి నదిలో ఇసుక్కి టెంపరేచర్లో తేడా ఉంటుంది. ఆ 48 డిగ్రీ టెంపరేచర్లో కొత్త ఉడికిపోయిన ఇసుకలో నేను అవతలికి వెళ్ళి, అందులో కృష్ణానది ఎంత ఉంటుంది, దగ్గర 60 మైళ్ళ పైన ఉంటుంది, అంతా దాటి వెళ్ళి దర్శనం మళ్ళీ అంత ఎండలో తిరిగి వచ్చా. నేను చాలా ఫాస్ట్గా నడిచి రాగలిగా, వాళ్ళు రాలేకపోయారు, అంతే తేడా. నా కాళ్ళేం కాలే, హాయిగా బయటకు, అంతే బొబ్బలు ఎక్కిపోవాలి, దత్తుల అనుగ్రహం ఉంది కాబట్టి ఏమి కాలే, హాయిగా బయటకు వచ్చా. అలాంటి ఎండలో ఇసుకలో దొలుతూ ఉంటే చూసి ప్రహ్లాదుడు 2 నమస్కారం జోడి నమస్కారం, నాయన బాబు స్వామిని ఎవరు ఇంత ఎండ మండిపోతుంటే ఇసుకలో దొరుకుతున్నావేంటి, చూడకపోతే ఏమో నువ్వు ఒక తపస్విలా కనబడుతున్నావు, కౌపీనం ఉంది నీకు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎత్తివే, కానీ దండము లేదు, ముండనము లేదు. ఎత్తంటే ముండనం ఉండాలి, అప్పుడు ఏం చేసుకోవాలి, జుట్టు ఉండకూడదు, లేదు, కాషాయం కట్టలేదు, కౌపీనం కట్టుకున్నావు. నువ్వేమైనా ఆహారం కోసం ప్రయత్నం చేస్తున్నావు, ఎక్కడ ప్రయత్నం చేసి కనబడలే. పోనీ శరీరమైన సిక్కిందంటే బ్రహ్మాండాన్ని కంటపట్టి పుష్టిగా ఉన్నావు నువ్వు, ఎవరినైనా ఎవరు నువ్వు అసలు ఏమిటి నాకు అర్థం కావట్లేదు, నీ తత్వం తెలియట్లేదు నాకు అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు, ప్రహ్లాద నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. నన్ను గుర్తుపట్టలేదా, నీ కోసం అవతారం ఎత్తాను కదరా నేను, మనిషి మృగం కానీ అవతారం ఎత్తాను నేను, ప్రపంచంలో ఎక్కడ నేను కొత్త రూపాన్ని సృష్టించాను నేను, నీకోసం గుర్తుపట్టలేదా అన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చింది ఆయన హరి అని, అప్పుడు గుర్తుకొచ్చింది. అప్పుడు చెప్పాడు ఆయన, నేనే హరియే నేను, నీకోసం అవతారం ఎత్తాను ఆ రోజున అని చెప్పి ఆయన కొంచెం ధర్మబోధ చేసి నువ్వు వానప్రస్థాశ్రమం వచ్చాక తపస్సు చేయడం వెళ్ళిపో, నీకు మోక్షాన్ని అనుగ్రహిస్తా అని చెప్పేసి ఆయన్ని తపస్సుకు పంపించి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు దత్తస్వామి. మొట్టమొదటి శిష్యుడు ప్రహ్లాదుడు. ఇంకా ఆయన మంచి శిష్యులు ఉన్నారు, కార్తవీర్యార్జునుడు, పరశురాముడు, యదుమహారాజు, అలర్కుడు ఇత్యాది ధర్మకీర్తి అనేక మంది శిష్యులు ఉన్నారు. మన పురాణాల్లో ఉన్న శిష్యులు, ఈ లోకంలో ఇప్పుడు ఎంతోమంది శిష్యులు ఉన్నారు ఆయన స్వయం శిష్యులు ఎంతోమంది ఉన్నారు. అందులో మనం పురాణం సంబంధించిన వరకే మనం, ఎందుకంటే సమయం లేదు, అందువల్ల వీలైనన్ని 1-2 కథలు మనం చెప్పుకుందాం. ఇక చెప్పుకోదగ్గటువంటి గొప్ప శిష్యుడు కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జున్ని మించినటువంటి శిష్యుడు దత్తస్వామికి ఎవరు లేరు. కార్తవీర్యార్జునుడు అంటే దత్తస్వామికి ఎంత ప్రేమ అంటే ఇంత ప్రేమ కాదు, అపారమైనటువంటి ప్రేమ, సామాన్యమైన ప్రేమ కాదు. అసలు ఆయన అడగనివి వరాలు కుప్పించేశాడు కార్తవీర్యార్జునుడి మీద. అన్ని వరాలు ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలే, ఒక్క దత్తుడు కార్తవీర్యార్జునికి ఇచ్చాడు. ఏమిటయ్యా కార్తవీర్యుడి గొప్పతనం ఏమిటండి అంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఉంది ఇందులో. ఒకసారి నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తి హాయిగా ఆ శేషాపి పావళించున్నాడు. రాక్షసులు ఎవరు గొడవ లేదు, చక్రం మూల పెట్టుంది, గదో పక్కన ఉంది, అవన్నీ పక్కన ఉన్నాయి. హాయిగా విలాసంగా లక్ష్మీతో పరాశకాలాడుతూ ఏదో చేసుకున్నారు. మాట్లాడుతూ ఉండగా నారదుల వారికి ఈ తినగా ఉండడు కదా, ఈయన ఏం చేశాడు, ఆ సుదర్శనాన్ని పిలిచాడు. ఇంత చిన్న పని ఉంది రా అన్నాడు. పాపం వాడు వచ్చాడు. నారదులు గారు పిలిచి రాకూడదు ఎలాగా, ఆయన వచ్చాడు. సుదర్శనం
వస్తే ఏమయ్యా నేను చూస్తే చాలా బాధగా ఉందయ్యా అన్నాడు. ఏమిటి స్వామి అన్నాడు. ఏం చెప్పమంటావు, నేను చూసేదిగా నా కడుపు తరిగిపోతుంది. రాక్షసులందరినేమో నువ్వు చంపుతావా, పేరు ఈయన కొట్టేస్తాడా, ఇది ఎక్కడ గోలయ్యా అన్నాడు. చూడండి ఎలా లిటిగేషన్ పెట్టాడు చూడండి నారదుల వారు. రాక్షసులందరినీ చంపేది ఎవరు, నువ్వే. నిన్ను వెళ్ళమంటాడు, నువ్వు వెళ్తే ఎక్కడన్నా వేటాడి నరికేసి వచ్చేస్తావా, పేరెవరికి, హరి చంపాడు అంటారు. సుదర్శన ఒక్కడన్నా అన్నాడే నిన్ను అన్నాడు. అప్పుడు ఇంటికి వెలిగింది బల్బు సోరగే. అప్పుడు నిజమేనండి, మరి ఏం చేస్తాం, పెద్ద ఆయన దగ్గర మనం నోరు ఎత్తలేం కదా. నిజమే, ఆయన ఎవరిని చంపంటే వేటాడి చంపుతున్నా, కానీ ఒక్కడన్నా మా సుతం చంపింది అని అన్నాడు ఆయన. అలా కీర్తంతా ఆయన కొట్టేస్తున్నాడు. ఏం చేస్తాం, మా రాత ఇంతే అనుకున్నాడు. అంటే ఏమైంది, నేనే చంపుతున్న అహంకారం వచ్చింది. అహంకారం ఉన్న చోట వైకుంఠంలో పనికిరాడు, సాత్వికం పోయింది. వైకుంఠంలో ఉండే అర్హత కోల్పోయాడు. ఈయనకి కావాల్సింది అదే నారదుడు. ఎందుకంటే పెద్ద జగన్నాటకం జరగాలి ఎదర. దాని సూత్రధారి నారాయణుడే. నారదుడే పాత్రధారి. నారదుడు పాత్రధారి మాత్రమే. ఇదంతా జగమంతా కూడా జగన్నాటకం, సూత్రధారి నారాయణుడే. ఆయన ఆడించినట్ట మన ఆడమే. అనేక పాత్రలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీటన్ని మూల కారణం ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నారదుడు వచ్చాడు అక్కడ రంగంలోకి. ఈ విధంగా సుదర్శనుడు ఎప్పుడైతే అవును నిజమేనండి అన్నాడు, అప్పుడు మహావిష్ణువు ఏం చెప్పంటే, ఓరు నాయన, నీలో అహంకారం ప్రవేశించింది. నువ్వు అనుకున్నావు నీ శక్తి అని, ఆ శక్తి ఇచ్చింది నేనే. ఒకసారి గరుత్మంతుడు అనుకున్నట్ట, ఈ విశ్వం అంతా కూడా ఈయన భరిస్తాడంటారు మహావిష్ణువుని. విష్ణువుని నేను భరిస్తున్నాను, నా ఒక్క అమ్మవారిని కూడా ఇద్దరినే కూర్చొని తిరుగుతున్నానట. విన్నట్ట. నిజమేనా? నిజమే స్వామి. లేదా చెప్పండి, మీరు అమ్మారు మొత్తం సమస్త భవనాలు మీ దగ్గర ఉన్న మీలో ఉన్నాయంటారు. మిమ్మల్ని నేను నా వీపు మోస్తున్నాను. అలాగా అయితే ఈ చెయ్యి వేసేట మీద నేను కుయ్యో ముర్రో మొత్తుకున్నట్ట గడుపుతుంది. ఆ చెయ్యి దెబ్బకి ఇలా చెయ్యి వేయగానే గిలగిల కొట్టేసుకున్నట్ట, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిట. అప్పుడు పిచ్చోడా, నిన్ను కూడా నేనే మోస్తున్నాను రా. నువ్వు అనుకో, నాకు ఆ వాహనం అంటూ ఒకటి ఉండాలి, నన్ను ఎలాగో నువ్వు మోయలో నాకు తెలుసు, కానీ నిన్ను కూడా నేనే మోస్తున్నాను ఇప్పుడు చెప్పు అన్నట్ట. ఇంకా మళ్ళీ జన్మలో మళ్ళీ ఆ మాట అంటే ఒట్టు గరుత్మంతుడు. కాబట్టి ఇలా ఒక్కసారి అహంకారం వస్తూ ఉంటే తగ్గిస్తూ ఉంటాడు. ఇక్కడ తగ్గించే వ్యవహారం ఏమిటి అంటే, నీకు అహంకారం వచ్చింది కాబట్టి అహంకారం అనేది, అహం అంటే నేను, అహంకారం అంటే నేను అనేటువంటిది. నేను పోతేనే కానీ ఏముండదు. ఆ నేను అనేది పోవాలి, పోతే ఇంకేమీ లేదు. అంత అయింది. నేను లేకుండా పోతే నేనే లేను, ఇంకేముంది. నేను లేకపోతే ఏముంది, ఏం లేదు. భోజ మహారాజు అడుగుతాడు, ఈ లోకంలో ఉన్నతమైనటువంటి వాళ్ళు ఎవరు, ఆ స్థితి ఎలా వస్తుందని అడుగుతాడు. అంటే వెన్న కాళిదాసు నేను పోతే వస్తుందంటాడు. అందరూ కూడా రకరకాలు చెప్పాడు, పండితులు కదా అందరూ, దండి భారుడు అందరూ కూడా ఏదో చెప్పేస్తూ ఉంటారు. కాళిదాసు నేను పోతే వస్తుందంటాడు. అదేండి నేను పోతే రావడం ఏంటి? నేను అహంకారం, నేనంటే అహంకారం, నేను అనేదే లేకపోతే ఇంకేమీ లేదు. నిస్సంగత్వం, అటువంటి నిస్సంగత్వే నిర్మలతత్వం, నిస్సంగత్వే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మలతత్వం, నిర్మలతత్వే నిర్మోహత్వే నిర్మలతత్వం, నిర్మలతత్వే జీవన్ముక్తి. శంకర్లు చెప్పారు. సత్సాంగత్యం వల్ల నిస్సంగత్వం అంటే బంధాలను విడిపోతాయి, నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం వస్తుంది. ఎప్పుడైతే బంధనాలు లేవో మోహం ఉండదు. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే మోహం పోతుందో శరీరం మనస్సు అన్ని నిలకడ నిశ్చలతత్వాన్ని వచ్చేస్తాయి. ఎప్పుడైతే నిశ్చలంగా ఉన్నావో, దేనికి చెల్లించవో, నీకు మోక్షం వస్తుంది. సింపుల్గా చెప్పాడు. ఆ విధంగా ఆ నేను అనేది పోవాలి. ఆ నేను వీళ్ళు ప్రవేశించింది. ఇంక నీకు స్థానం లేదు, పోయి భూలోకంలో పుట్టని శపించాడు మహావిష్ణువు. అప్పుడు అర్థమైంది ఈ నాటకం ఏంటో సుదర్శనానికి. అప్పుడు లబ్బదిబ్బు ముత్తుకున్నాడు. స్వామి ఇది ఎక్కడ గోలా, నిన్ను వదిలి ఎలా ఉండగలను అని అడిగితే, నీకేం పర్వాలేదే, దీనికి ఒక కారణం ఉంది, వెనకాల కథ ఉంది, ఆ ప్రకారం నడవలసిందే. ఇదంతా కూడా విధిరాత ఎవరు తప్పించలేరు. దీని వెనకాల రాసేవాడు వేరే ఉన్నాడు. కాబట్టి ఇలా రాయబడింది, నువ్వు వెళ్ళు, నువ్వు జన్మించు, హేహే వంశంలో జన్మించు అని చెప్పాడు. ఈ హేహే వంశం అనేటువంటిది ఎలా వచ్చింది అంటే, దీనికి దేవి భాగవతంలో చక్కటి కథ ఉంది. ఒకసారి మహావిష్ణువు మహాలక్ష్మి ఇద్దరు కూడా వైకుంఠంలో వైకుంఠంలో ఇంకెళ్ళిపోతారు, అక్కడే ఉంటారు వాళ్ళు. ఉన్నారు.
పాల సముద్రం మథనం చేసేటప్పుడు అమ్మవారితో పాటు చంద్రుడు పుట్టాడు, అమృతభాండం పుట్టింది, కల్పవృక్షం పుట్టింది, ఐరావతం పుట్టింది, ఉచ్ఛైశ్రవం అనేటువంటి గుర్రం కూడా పుట్టింది. అంటే ఇవన్నీ ఏమవుతాయి? వీళ్ళ అన్నదమ్ములు అవుతాయి. అమ్మవారికి తోబుట్టు వద్దు ఉచ్ఛైశ్రవం గుర్రం. అందుకే గుర్రం కూడా లక్ష్మీస్వరూపం, మర్చిపోకూడదు. గుర్రం లక్ష్మీస్వరూపం, ఏనుగు లక్ష్మీస్వరూపం. ఎందుకంటే ఇవన్నీను కేవలం మహాలక్ష్మి యొక్క తోబుట్టులు ఇవన్నీ కూడా. ఈ గుర్రాన్ని ఎవరు తీసుకున్నారు? సూర్యుడు తీసుకున్నాడు. ఈ గుర్రాన్ని సూర్యుడు తీసుకున్నాడు. ఏనుగునేమో దేవేంద్రుడు తీసుకున్నాడు. కల్పవృక్షం ఆయన పట్టుకుపోయాడు. మహాలక్ష్మి మాత్రం మా నారాయణుడు వివాహం చేసుకున్నాడు. ఇట్లా జరిగింది. ఈ సూర్యుడు కొడుకైనటువంటి రేవతకుడు అనేటువంటి వాడు ఏం చేశాడు? ఒకసారి మహావిష్ణువు చూద్దాం అని చెప్పి ఉచ్ఛైశ్రవం గుర్రం మీద వస్తున్నాడు. రేవతుడు అంటే రేవతక మన్వంతరానికి అధిపతి ఆయన. అదొక మన్వంతరం అధిపతి ఆయన. మనువు మూడో మన్వంతరం రేవతమంతం. స్వయంభవ, చాక్షుష, తామస, రేవతక నాలుగో మన్వంతరం ఇది. అయితే ఈ లోపల ఈ ఉచ్ఛైశ్రవం యొక్క అలికిడి వినిపించింది అమ్మవారికి, గుర్రం అలికిడి. వెంటనే ఆవిడ మనసులో తోబుట్టు కదా, ఆడవాళ్ళకి ఎంత అత్తవారింట్లో ఎంత గౌరవం, ఎంత మర్యాద, ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా పుట్టింటి వారి మీద మమకారం మామూలుగా ఉండదు. వాళ్ళు కనబడ్డారంటే ఒళ్ళు తెలియదు వీళ్ళకి. ఈవిడ కూడా పాప అదే అయింది, మహాలక్ష్మి కూడా అదే అయింది. ఆవిడ ఏం చేసింది? పుట్టింటి తోబుట్టు గుర్రం ఉచ్ఛైశ్రవం వస్తుందని చెప్పేసేసి ఆవిడ దానికి చూస్తూ ఉండిపోయింది. ఈ లోపుగా ఆయన పిలిచాడు, లక్ష్మి ఎందుకో పాప కాఫీ చెట్టు ఏదో ఇవ్వాలి కదండి, ఏదో కావాలి ఆయనకి. లక్ష్మిని పిలిచాడు. వీడు పలకాయ. ఎందుకంటే ఆ తోబుట్టును చూస్తూ ఉండిపోయింది. ఈయన కోపం వచ్చింది. నువ్వు పరాగ్గా గుర్రాన్ని చూస్తూ నన్ను మర్చిపోయావు కాబట్టి నువ్వు గుర్రం అయిపో అన్నాడు. ఓ శాపం ఇచ్చేసాడు. నువ్వు బడబవ అయిపో అని శపించాడు. అప్పుడు గమ్ము తుళ్ళిపడింది. ఈ శాపం, ఈ గొడవ ఎప్పుడైతే విన్నాడో వాడు అక్కడి నుంచి అలాగే పారిపోయాడు. గుర్రం తీసుకొని రావతాడు. మనం వస్తే మళ్ళీ పెంట అవుతుంది, పారిపోయాడు. ఇప్పుడు ఇంక అమ్మవారి పరిస్థితి ఏంటంటే మొదలైంది. ఇది ఎక్కడ గోల స్వామి, ఏదో పుట్టింటి గుర్రం కొంచెం పరాగ్గా ఉన్నాను, ఇప్పుడు నేను వదిలి ఉండలేదు కదా, నీ వక్షస్థంగా ఉంటాను, నీ దగ్గర పాదలు పడుతూ ఉన్నాను కదా, చిన్న విషయానికి ఇంతలా నువ్వు నన్ను శపించాలా, నన్ను గుర్రంగా పొమ్మనాలా, ఓ శాపాన్ని ఉపసంహరించుకోమంది. శాపం ఇవ్వడగానే ఉపశమనం మన చేతిలో లేదన్నాడు. ఎందుకు వచ్చింది, దీనికి వేరే కారణం ఉంది. ఒక వంశం జన్మించవలసి ఉంది అక్కడ, ఒక వంశం రావాలి, అందులో ఒక మహానుభావుడు పుట్టాలి, చాలా పెద్ద చరిత్ర ఉంది దీనికి. కాబట్టి నువ్వు గుర్రంగా వెళ్ళిపో, భూలోకానికి పో అన్నాడు. మన శాపముక్తాడు. నీకు కొడుకు పుడితే అప్పుడు శాపముక్తి అవుతున్నాడు. ఇది ఎక్కడ గోలయ్యా, నువ్వేం వైకుంఠంలో ఉంటావా, నేనేమో గుర్రం అయిపోయి కింద ఉంటానా, నా కొడుకు ఎలా పుడతాడు, అదంతా నాకు తెలియదు, నువ్వు పో అన్నాడు. పాపం వెళ్ళిపోయి గంగానదీ తీరంలో తిరుగుతోంది ఈవిడ. ఎంతకాలం ఎలాగా? శాపం అంటే కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టిన మహావిష్ణువు రావాలి, ఎలాగా? ఆయనేమో అక్కడ కూర్చున్నాడు, ఈవిడేమో ఎక్కడ తిరుగుతుంది. ఇంకా లాభం లేదు, దీనికి ఏదో పరిష్కారం చేయాలని చెప్పి ఈయన ఏం చేసింది, ఎవరన్నా అనుసంధానం చేసేవాళ్ళు కావాలి, ఈవిడ బాధ చెప్పాలి. ఎవరు చెప్పగలరు? ఆయనతో సమానుడే చెప్పగలుగుతాడు. అందుకని పరమశివుడిని ప్రార్థించింది. పరమశివుడు అన్నగారు కదా ఈవిడికి, మహాలక్ష్మికి. ఎందుకంటే అమ్మవారు అయ్యవారు నారాయణ ఇద్దరు ఒకటే. నారాయణ అంటే అమ్మవారు, నారాయణ అంటే నారదుడు, ఇద్దరే. మహావిష్ణు యొక్క స్త్రీమూర్తే పార్వతి, పురుష శక్తే నారాయణ, అంతే. ఇద్దరు ఒకటే. అందుకే బావబాముడు ఇద్దరు కూడా. అందుకే ఈవిడేమో పిల్లగానే ఇద్దరు పాపం దంపతి ఇద్దరు ప్రత్యక్షమైన పాపం వాళ్ళు చాలా బాధల్లో ఉందని ఇద్దరు చూడడానికి వచ్చారు. వస్తే చెప్పింది, ఏమిటమ్మా అంటే ఏం లేదు, ఆ మహావిష్ణువు చెప్పాయా, ఈ శాపంలా ఇచ్చాడు, ఇది ఎక్కడ గోలో నాకు అర్థం కాదు, ఆయన నా కొడుకు పుట్టాడంటే మరి ఆయన లేకుండా కొడుకు ఎలా పుడతాడు, ఆయన తేజస్సు కావాలి కదా నాకు అని అడిగితే, నేను చెప్తే వింటాడు, నీకే తెలుసు అన్నాడు. నువ్వే ఎవరు చెప్పాడు లేరంటే, ఏం లేదు, ఒకసారి నేను మహావిష్ణు ధ్యానంలో ఉంటే అడిగాను నేను, ఏమైనా అందరూ నేను ధ్యానిస్తారు కదా, నువ్వేమో ధ్యానిస్తున్నావు అంటే, నేను పరమశివుని ధ్యానిస్తా అని చెప్పాడు. మీ ఇద్దరు ఒకటేట శివాయ విష్ణురూపే విష్ణువే శివరూపిణే అని చెప్పి శివ స్వరూపం విష్ణు చెప్పాడు ఆయన నాకు, అందువల్ల నువ్వే చెప్పగలవన్నట్టు. వెంటనే పార్వతి అనుకుంటా, నీకు అలా నాకు కూడా ఆయన ఇలాగే చెప్పాడు. నాకు కూడా ఒకసారి అపరితం ధ్యానంలో చేస్తూ ఉంటే నిన్ను అందరూ పరమశివాన్ని ధ్యానిస్తూ ఉంటారు, నువ్వేమైనా ధ్యానిస్తున్నావు అంటే, నేను రాముడిని ధ్యానిస్తున్నా, రామరూప మహావిష్ణుని ధ్యానిస్తున్నా అని చెప్పాడు. వీళ్ళిద్దరూ ఒకటే, నాకు కూడా అర్థమైందని చెప్పి, సరే చెప్తే సరే అని చెప్పి ఈయన పాపం మహావిష్ణువు చెప్తాడు. ఇది ఎక్కడైనా పాప ఆవిడ బాధపడుతోంది, బడబ రూపంలో గుర్రం రూపంలోనూ శాపం ప్రసాదించంటే ఆయన గుర్రమై వచ్చాడు.
వస్తే వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. సజ్జ గర్భం వచ్చి కొడుకు పుడతాడు. ఆ కొడుకుని ఏం చేద్దాం, పట్టుకుపోదామండి. పట్టుకుపోవడానికి ఇక్కడ ఉండాలి, వాడు ఇక్కడే ఉండాలి, వాడు భూలోకంలో ఉండాలి. నీ శాపం విమోచన అయిపోయింది. అమ్మవారి రూపం వచ్చేసింది. వచ్చిందా చెప్పాడు. మరి ఏం చేద్దాం, పిల్లవాడిని చాలా ముద్దుగానే పట్టుకుపోవడానికి కాదు, ఈ కుర్రాడు ఇక్కడ జన్మించాలి, ఇక్కడే ఉండాలి, వీడి పేరు ఒక వంశం వస్తుంది అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు. ఈ లోపుగా ఒక చక్రవర్తి వచ్చి ఆ పిల్ల లేకపోతే తీసుకుంటే అప్పుడు ఆకాశవాణి చెప్తుంది, వీడు నారాయణుడికి మహాలక్ష్మి పుట్టిన సంతానం, ఇది నువ్వు పెంచుకో, వీడి పేరు మీద ఇది గుర్రపు రూపంలో ఉన్నప్పుడు పుట్టారు కాబట్టి ఇది హేహయ వంశం అవుతుంది. అందువల్ల ఆ వంశాన్ని మూలపురుషుడు అవుతాడు. వాడి పేరు ఏకవీరుడు. అది పెద్ద కథ ఉంది, ఇందులోనే చరిత్ర ఉంటుంది. దత్తపురాణం ఉంది, అంతా మనం చెప్పక్కలే. ఆ వంశము హేహయ వంశము అంటారు. ఆ వంశములో కృతవీర్యుడు అనేటువంటి చక్రవర్తి ఉండేవాడు. కృతవీర్యుడు ఆయన సంతానం కోసం, సంతానం లేకపోతే అనేక రకమైన వ్రతాలు చేస్తూ ఉండగా ఆ వ్రత ఫలితంగా ఆయనకి ఆ రాణి గర్భవతి అవుతుంది. ఆవిడ నిద్రపోతూ ఉంటే కల్లో ఒక చక్రము గర్భంలో ప్రవేశించినట్టుగా ఆవిడ కనిపిస్తుంది. కానీ ఆ చక్రం యొక్క కొనలు వంగిపోయి ఉంటాయి, పదును లేకుండా. సరే కనబడితే ఏమిటో విపరీతంగా ఉంది అనుకుంటుంది. కొన్నాళ్ళకి ఒక కొడుకు పుడతాడు. వాడి పేరు అర్జునుడు అని పేరు పెడతారు. అర్జునుడు వాడి పేరు. పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు. ఎదిగే కొద్దీ చేతులు ఎదగట్లేదు, ఒళ్ళంతా ఎదిగిపోతుంది, చేతులు ఎదగట్లేదు, సొట్ట చేతులు కూడా అయిపోయాడు. ఏమిటయ్యా కారణం పరిశీలిస్తే, కృతవీర్యుడు అనేటువంటి వాడు ఒకానొకప్పుడు ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు అల్పాచమానానికి వెళ్ళి, అంటే మూత్ర విసర్జనకి వెళ్ళి కాళ్ళు సరిగ్గా కడుక్కోకుండా వచ్చాడు, శుద్ధి చేసుకోకుండా వచ్చాడు. అల్పాచమానానికి వెళ్ళేట్లయితే ఎవరన్నా సరే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని, ముఖం కడుక్కొని, కళ్ళు తుడుచుకొని 3 సార్లు పుక్కిలిచ్చి ఎడమ పక్క ఉమ్మి వెయ్యాలి, వేస్తే శుద్ధి అవుతుంది. ఈ యజ్ఞించే అడావిడిలో కాళ్ళు సగంగా కడుక్కు వచ్చాడు, మిగతా క్రియ చేయకుండా. ఆ పాప ఫలితంగా ఆ వచ్చేటువంటి పిల్లవాడు అనుభవించాడు. అందుకే తల్లిదండ్రులు చేసే పాపాలు పిల్లలు కనుక్కుంటాయి, మర్చిపోకూడదు, ఇందులో తెలుస్తుంది. ఆ విధంగా వాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. పెద్దవాడు అయితే కృతవీర్యుడు ఈయన మరణిస్తే రాజుగారు కావాలి. ఎవరు రాజు? అర్జునుడు రాజు. తప్పదు, రాజవంశం అంతే తప్పదు. గర్గ మహర్షి వీళ్ళ రాజుగురు. పట్టాభిషేకం చేస్తాను, నాకు వద్దన్నాడు ఈయన. ఏమయ్యా అంటే, క్షత్రియుడు నేను, చక్రవర్తిని, అప్పుడు భూమండలం అంతా ఒకటే, ఏవో సామర్థ్యులు రాజులు ఉంటారు, అందులో శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. నేను మొత్తం ఈ భూప్రపంచానికి నేను చక్రవర్తిని. చక్రవర్తి పని ఏమిటి? దొంగల బారి నుంచి, శత్రురాజుల బారి నుంచి, క్రూరముల బారి నుంచి దేశాన్ని రక్షించాలంటే నేను ఆయుధం పట్టాలి. నాకు చేతిలో లేవు, నేనే ఆయుధం పడతాను. అన్నీ వేదాంగాలు, సమస్త పురాణాలు, సమస్త రాజనీయ శాస్త్రాలు, ధర్మాలు అన్నీ అవపోసన పట్టేశాడు. ఆయనకు తెలియదంటే ఏదీ లేదు. కానీ అస్త్ర విద్య లేదు, తెలియదు, చేద్దామన్నా ఏమీ లేదు. ఏం చేయగలడు? నాకు వద్దు రాజ్యం, ఎవరినన్నా ఒక్కడిని మీరు ఎన్నుకోండి, ఒక సెలక్షన్ కమిటీ పెట్టి, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి, ఒక సర్వీస్ కమిషనర్ పెట్టి సెలెక్ట్ చేసి పెట్టేసుకోమని చెప్పాడు. ఇది తప్పయా? కాదు, నువ్వే చేయాలి, ఇది ఇలా చేయడానికి మనకి ప్రస్తుతం మన రాజ్యాంగం ఒప్పుకోదు, రాజ్యాంగం ప్రకారం నువ్వే రాజువి అన్నారు. నేను చేయను అన్నాడు. ఆఖరి గర్గుడు ఉపాయం చెప్పాడు, పని చేయవయ్యా. గర్గుడిని అడిగాడు, స్వామి మరి మరి నాకు ఎలా, మరి నాకు ఏ విధంగా నచ్చే శక్తివంతం అవుతాయి, ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగితే, సహ్యాద్రి పర్వతం మీద దత్తాత్రేయుడు వారు ఉన్నారు, ఆయన శరణు వేడుకో, నీ బాధలన్నీ తీరిపోతాయి. అంతే కదా, అయితే వెళ్తానని చెప్పి పాపం బయలుదేరుతుంటే ఒక మాట పిలిచి చెప్పాడు, ఆయన దత్తాత్రేయుడు అంటే సామాన్యంగా నీకు దొరకడం. ఆయన అన్ని రకాలుగా పరీక్షిస్తాడు. బాలోన్మత్త పిశాచ వేష ఏ రూపంలోనే ఉంటాడు. ఆయన చేసి చూస్తే నీకే చికాకు పుట్టు బయటికి వెళ్ళిపోతావు, అలా ప్రవర్తిస్తాడు. ఆయన ఏం చేసినా సరే భరించు, ఏ రూపంలో ఉన్నా సరే భరించు, అప్పుడు మాత్రమే నీకు అనుగ్రహిస్తాడు, లేకపోతే మాత్రం ఇంతే సంగతులు అని చెప్పాడు. అప్పుడు ఈయన సహ్యాద్రి పర్వతానికి వెళ్తాడు, కార్తీక రాజ్యం. వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళేసిన పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఒక భీకరాకారంతో ఒక ఉన్మత్తుడైనటువంటి ఒక వ్యక్తి, బాగా
విపరీతంగా తాగుబోతైనట్టు ఉంటాడు, తాగేస్తూ ఉంటాడు. అక్కడ ఓ పక్కన ఏంటంటే మాంసపు బాగా ఉడికించి వేచి కాల్చి తయారు చేసి పెడుతూ ఉంటారు, రకరకాల ఐటమ్స్ అని. ఓ పక్కన కళ్ళుకొండలు ఉంటాయి, ఇలా అందిస్తూ ఉంటారు, తాగేస్తూ ఉంటాడు. తాగుడు పక్కకి కారిపోతుంది, అయినా తాగేస్తూ ఉంటాడు. ఒంటి మీద తెలియలేదు, ఒంటి మీద గుడ్డలేదు. ఆ పైగా ఒళ్ళో పక్కన ఒక ఆడ మనిషి ఉంటుంది, ఒక స్త్రీమూర్తి. ఆడి ఒంటి మీద గుడ్డలేవు, సగసం గుడ్డలే. ఓ బుద్ధులు పెట్టేసుకుంటున్నాడు, రకరకాలైనటువంటి చేస్తున్నాడు, ఆ తాగుతున్నాడు, వీళ్ళు అందిస్తున్నాడు, తింటున్నాడు, విడిగా నాట్యం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ముందు కొంచెం ఈయన భ్రమించాడు. ఏంటి ఇక్కడ పొరపాటు వచ్చాను, నేను ఏదైనా ఆటవి రాజ్యంలోకి వచ్చానా అని భ్రమించాడు. గమ్మని గుర్తుకు వచ్చింది. కరుగుడు చెప్పింది, ఇదేదన్నా పరీక్ష చూద్దాం అని చెప్పి మెల్లిగా వెళ్ళి వెంటనే కాళ్ళ వెళ్ళిపోతే తంతాడేమో తెలియదు. అందుకే ఏం చేశాడు, ఆ కళ్ళు కొండలు ఎవడైతే వాడి దగ్గరికి మెల్లిగా బొచ్చుకించి ఆ కొండతో తీసుకున్నాడు. ఈయన ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయనకి అసలు ఆ మత్తులో మత్తులో ఎవడిస్తున్నా కూడా తెలియదు. తాగుతున్నాడు, మళ్ళీ అందిస్తున్నాడు, తాగుతున్నాడు. అక్కడి నుంచో మాంసం ఒక్క ఖండాన్ని ఆ పొలలో గుచ్చిస్తున్నాడు, పీక్కు తింటున్నాడు. మధ్యలో వాడు ముద్దులు పెట్టేసుకుంటున్నాడు. ఇలా రకరకాలు జరిగిపోతాను. జరుగుతూ ఉంటే పాపం ఓపిగ్గా సేవ అందరినీ పంపిస్తాను ఒక్కడే చేసి సేవ మొదలుపెట్టాడు. చేయి కొంతకాలం వేసారట. ఈయన వెళ్ళి ఒకసారి కాళ్ళు పట్టుకున్నాడు. స్వామి, ఇంతకాలం సేవ చేశాను, నన్ను అనుగ్రహించవా అన్నాడు. నువ్వెవడవి అని అడిగాడు. నేను కృతవీర్యుడి కొడుకుని అర్జునుడిని, ఇలా వచ్చాను. ఎవరి కోసం? దత్తాత్రేయుడు. ఓడి నువ్వాడు, నా చూసే కదా నా అవతారం. నేను దత్తాత్రేయుడు ఎలా అవుతాను? నేనేదో ఈ ఆటవిక రాజ్యానికి రాజుని, నేను చూశాను కదా, ఇంకా నా కోరికలు. అది కాదురా నాయన, నువ్వు వచ్చింది కారణం నాకు తెలుసు. నువ్వు రాజ్యం ఏలాలి. అక్కడ రాజ్యం అరాచకం అయిపోతుంది రాజు లేకపోతే. కాబట్టి రాజ్యాన్ని నువ్వు ఏలాలి. ఏలాలంటే నీకు శక్తి కావాలి. ఆ శక్తిని నేను నీకు ఇస్తున్నాను. నువ్వు రాజ్యాన్ని వెళ్ళు, ఈ రాజ్యాన్ని ఏలుకో, చక్రవర్తిగా మంచి గొప్ప చక్రవర్తిగా పేరు తెచ్చుకో. నీకు ఇదిగో నేను ఇస్తా, చూసుకో అని చెప్పేసేసి అక్షయతూణీరాలు, ధనుస్సు, 1000 చేతులకి 1000 ఆయుధాలు, ఒక రథం. ఆ రథములో సమస్త లోకములు వెళ్ళొచ్చేస్తాడు. ఏ లోకములో కూడా ఎవ్వరూ కూడా ఈయన్ని శాసించలేరు, ఈయన గమనాన్ని అడ్డుకోలేరు. ఆ వరాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరి మనస్సులో మాట నీకు తెలిసిపోతుంది. నిన్ను ఓడించేటువంటి వాడు ఈ భూమి మీద లేడు. ఏ గణంలోనూ కూడా నిన్ను ఎదురొచ్చి నిలబడేవాడు లేడు. దేవేంద్రాలతో సహా, బ్రహ్మాదేవతలతో సహా నీ ఎదురుకుండా నిలబడి నీతో గెలవగలిగిన వాడు నిన్ను ఓడించాడు. ఎవడు పొట్ల లేవుడిక ఉండడు. నీకు అంత శక్తి ఇచ్చేస్తున్నాను నేను. అన్ని సమస్తమైన ఆయుధాలు నీ వశంలో ఉంటాయి, సమస్తమైన శక్తులు నీ వశంలో ఉంటాయి, అష్టసిద్ధులు నీ వశంలో ఉంటాయి, అన్నీ నీకే, నవనిధులు నీ వశంలో ఉంటాయి. నువ్వు మనసులో నువ్వు సంకల్పించగానే ఆ లోకాన్ని వెళ్ళిపోతావు. అక్కడ కూడా నేను ఎవరు అడ్డుకోలేదు. దేవేంద్రుడిని నేను చేయలేడు. అలాంటి వరాలు ఇస్తున్నాను పోవాలి అనగానే ఇవన్నీ విన్నాక ఈయన భయం వేసింది కార్తవీర్యార్జునుడికి. నేను అడగలేదు ఏమో కుప్పం చేసిన వరాలు. అప్పుడైతే ఓ పని చేయి, ఇన్ని ఇచ్చావు కాబట్టి 1-2 వరాలు ఇవ్వండి. అయితే దారిలో పడ్డ కోరుకోను. ఇవన్నీ వచ్చిన తర్వాత చక్రవర్తి గర్వంతో నిన్ను మర్చిపోతానేమో, నిన్ను మర్చిపోకుండా వరం. మొదటి మాట, నేను ధర్మం తప్పకూడదు, అది 2వ వరం. అంటే 2 అయితే కోరుకున్నావు, ఇంకోటి కూడా కోరుకోను. అప్పుడు చెప్పాడు, ఇన్ని ఉన్నాయి కదా, నాకు ఎదురు నిలిచేవాళ్ళు నా మృత్యువు లేదు, కానీ మృత్యువు కావాలి. మృత్యు స్పర్శ లేకుండా జీవి ఉండలేడు. కాబట్టి నా మరణం అలా తప్ప మరణం అవ్వకూడదు, నీ అంతలో వాడి చేతిలో నేను మరణించాలి, అలా నాకు వరం అని. సరిగ్గా ఆయన కోరుకుంది అదే, ఈయన అడిగింది అదే. అంతే కదా, నిన్ను నేను మర్చిపో, నువ్వు నన్ను మర్చిపో. ఇచ్చా, నువ్వు ధర్మం తప్పినప్పుడు నా అంతటి వాడి నేను చంపుతాను అయిపోయి అని వరాలు ఇచ్చి, అప్పుడు అనఘామాతని ఇవన్నీ ఆ వరాల్ని ఎవరిచ్చారు? నా సంకల్పం ద్వారా అనఘామాత నీకు ఇచ్చింది. కాబట్టి ఆవిడ్ని స్తోత్రం చేస్తూ ఇక్కడ వ్రతం చేయాలి. అది అనఘాష్టమి వ్రతం అయింది. ఇది జరిగింది మార్గశిర బహుళాష్టమి నాడు జరిగింది ఈ వృత్తాంతం అంతా. అందువల్ల ప్రతి మార్గశిర బహుళాష్టమి కూడా అనఘాష్టమి వ్రతం చేసుకుంటాం. అనఘామాత, దత్తస్వామి 2 కలశాలు పెట్టి
వాళ్ళ యొక్క సంతానముగా ఉండే అష్టసిద్ధుల్ని కూడా 8 దిక్కుల్లోనే పెట్టి ఆవరణలో ఆవరణల్ని చేసి అందులో సప్తర్షి మండలాన్ని, అందరూ బ్రహ్మదేవతల్ని, అష్టదిక్పాలకుల్ని, భూమిని అన్నింటినీ కూడా సత్యామృతంలాగా అన్నింటినీ కూడా ఆవాహన చేసింది. అంటే సాక్షాత్తు పూర్ణ పరబ్రహ్మతత్వం అమ్మవారి వచ్చిన తర్వాత అందరి దేవతలు రావాల్సిందే, అక్కడికి అందరి యోగులు రావాల్సిందే, అందరు ఋషులు రావాల్సిందే, సమస్త గణాలు వచ్చి తీరాలి, మన దారి లేదు వాళ్ళకి. కాబట్టి అవన్నీ ఆవాహన చేసి 5 కథలతోటి చక్కగా ఆ అనగాష్ట్రం అర్థం చేసుకొని ఆ గోధుమ పిండి మన సత్యప్రసాదం తయారు చేసి నైవేద్యం పెట్టి బంధుమిత్రులు ఇచ్చి భోజనం పెట్టుకుంటాం. అది అనగాష్ట్రం అర్థం చేస్తే సమస్తమైనటువంటి పాపహారం అది నీకు కావాల్సిన కోరికలను తీరుతాయి, ధర్మబద్ధమైన కోరికలను తీరుతాయి. దానివల్ల నీలో ఉండేటువంటి ఆ బాధ, భయము, దుఃఖం అన్నీ పోతాయి. అది అనగాష్ట్రం గొప్ప. అది సాక్షాత్తు దత్తస్వామి తనే బ్రహ్మగా కూర్చొని కార్తవీర్యార్జునుడి చేత అనగాష్ట్రమతం చేయించాడు మొట్టమొదటిసారిగా. ఎప్పుడన్నా చేసుకోవచ్చు అనగాష్ట్రమతం, ఎప్పుడన్నా చేయొచ్చు. ప్రతి అష్టమికి చేసుకోవచ్చు, ఏకాదశి నాడు చేసుకోవచ్చు, పున్నం నాడు చేసుకోవచ్చు, ఎప్పుడన్నా చేసుకోవచ్చు తలుచుకుంటే. నాకు తెలుసు, ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళాము ఒకసారి మేము పిఠాపురంలో. ఆవిడ రోజు అనగాష్ట్రమతం చేస్తుంది. రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసేసి ఎప్పుడు రెడీగా ఉంటుంది, కలసాలు పెట్టి ఉంటుంది. అనగాష్ట్రం పూజ చేసేసుకొని ఆ 5 కథలు చదివేసుకొని ఆ గోధుమ పెట్టి ప్రసాదం పెట్టేసి దండం పెట్టుకు వచ్చేస్తుంది. నిత్యము చేస్తుంది ఆవిడ అనగాష్ట్రమతం. నేను ఎక్కడ తణుకు వెళ్ళాను. తణుకు వెళ్తే అక్కడ సామూహికంగా కనీసం 200-300 మంది ఫంక్షన్ హాల్లో కూర్చొని అనగాష్ట్రమతం చేసుకుంటారు. అప్పుడే 10 సంవత్సరాలు చేస్తున్న వాళ్ళకి ఆర్మించి ఆయన చూశాను. చాలా అద్భుతంగా ఉంటుంది వ్యవహారం. అంటే అనగాష్ట్ర వ్రతం అనేది ప్రాచుర్యంలోకి అప్పుడు వచ్చింది. ఆ విధంగా వచ్చిన తర్వాత కార్తవీర్యార్జునుడు తిరిగి తన రాజ్యానికి మహాశక్తివంతుడే వచ్చాడు. ఇంకా ఆయన ఎదురులేదు, ఎదురులేదు ఆయనకి. ఆయన ఏం చేశాడు, ఒకసారి తన అనేక మంది 100 మంది భార్యలు పెళ్ళాడు. వీళ్ళందరినీ అట్టపెట్టుకుని నర్మదా నదిలో అది ఎక్కడ ఆయన రాజధాని మాహిష్మతి నగరము. ఆయన రాజా మాహిష్మతి అంటే ఈ మాహిష్మతి కాదు, బాహుబలి మాహిష్మతి ఊపిరి పీల్చుకో ఇది కాదు. మాహిష్మతి అంటే ఉజ్జయిని, అది నర్మదా నది తీరంలో ఉన్నటువంటి అది. ఆ మాహిష్మతి నగర రాజధానిగా సమస్త విశ్వాన్ని పరిపాలించాడు. అందుకే షట్చక్రవర్తుల్లో కార్తవీర్యార్జునుడు చెప్తాను. హరిశ్చంద్ర నలోరాజ పురూకస్స పురూరవ కార్తవీర్య సగరో కార్తవీర్యశ్చ షట్టయిస్తే చక్రవర్తిని అని చెప్పుకుంటాం. ఈ 6 షట్చక్రవర్తులు, వీళ్ళ మించినవాడి ప్రభు పొట్లది. ఇంకా అంతటి సమస్త విశ్వాన్ని భూమన్న పరిపాలించిన మహానుభావుడు వాడు. అటువంటి వాడు ఒకసారి స్నానం చేయడం నర్మదా నదికి వెళ్ళాడు. అసలే 1000 చేతులు, మహాకాయం. అప్పట్లో ఒక్కొక్కరు కృతజ్ఞం కదా, తాళ ప్రమాణం కంటే ఎక్కువ ఉండేవారు. అందులో 1000 చేతులు, అందులో 100 మంది భార్యలు. వీళ్ళందరినీ అట్టుపెట్టి నర్మదాలో దిగాడు. స్నానం అల్ల కల్లోలు చేస్తున్నాడు నర్మదాని. చేసేస్తే ఏం చేశాడు, ఒక చిన్న చిలిపితనం పుట్టింది. ఈ 1000 చేతులు అడ్డం పెట్టి నర్మదాని ఆపేశాడు. మొత్తం ప్రవాహం ఆగిపోయింది. మొత్తం అంత చేతుల దాకా వచ్చేసి నర్మదా. కానీ అది దాటి వచ్చేంత శక్తి నర్మదకి లేకపోయింది. ఈలోపుగా ఏం జరిగింది, ఎక్కడో దిగువన రావణాసురుడు సరిగ్గా సంధ్యా సమయం అయింది, అర్ఘ్యమిస్తున్నాడు. 3వ నీళ్ళు ఆగిపోయింది, మొత్తం ప్రవాహం ఆగిపోయింది, నీళ్ళని పోయాయి. ఏంటిది ఏమైంది అనుకున్నాడు రావణాసురుడు. ఏమైందని పెద్ద రావణ అంటే పెడబాప పెద్దగా అడిచేసి ఏమైంది అన్న ఎవడో అశ్లీలం అని చెప్పింది. అక్కడెక్కడ నీళ్ళు ఆపిస్తాడు, వాడు రాకుండా అడ్డంగా టేసాడు, అక్కడ డ్యామ్ కట్టేసాడు, ఫినిష్. ఇక నీళ్ళు ఆపమ్మ. అమ్మ జల వివాదం అప్పుడే మొదలైంది. జల వివాదం అమ్మ ఇలాగా ఎవడు వాడు ఎసటి వాడు ఎక్కడి నుండి వచ్చాడని చెప్పేసి వీడు సర్ర పుష్పానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళగానే యుద్ధానికి రా అన్నాడు. కాసేపు ఆగ్రహం స్నానం చేస్తున్నాను నేను వస్తానన్నాడు. ఇప్పుడే రా అన్నాడు. అయితే ఇలా ఎడ చేతిలో పట్టుకొని ఇలా చేతితో పట్టుకొని ఆ స్నానాన్ని పూర్తి చేసిన తర్వాత వాడిని తీసుకెళ్ళి ఆ జైల్లో బరి తలిపేసాడు. కార్తవీర్యార్జునుడు రావణాసురుడు. ఎక్కడ రావణాసురుడు అండి, 6 కోట్ల సంవత్సరాలు బతికాడు రావణాసురుడు, మామూలు కాదు. కొన్ని కోట్ల సంవత్సరాలు బతికాడు రావణాసురుడు. ఎప్పుడో కృతయుగంలో వాడు, ఏ కృతయుగమో తెలియదు మనకి. 25వ త్రేతాయుగంలో చనిపోయాడు. కోట్ల సంవత్సరాలు అంటే రావణాసురుడు వయసు ముందు రాముడు సీత చిన్న పిల్ల అణుగులు, వాళ్ళ చేతిలో చచ్చే యోగం ఉంది వాళ్ళకి. మనం ఏం చేయలేం, అది ఆయన కోరిక, మనం ఏం చేయలేం. అటువంటి రావణాసురుడు తీసుకెళ్ళి ఆ జైల్లో పడి తలిపేసాడు. పోమన్నాడు, ఇంకా పడు ఇంకా నీ కర్మ అన్నాడు. ఇప్పుడు అబోధి పోమన్నాడు. అప్పుడు
పులస్య బ్రహ్మ వచ్చాడు. ఎవరు? రావణాసుడి యొక్క తాత వచ్చి అంటే బ్రహ్మగారి కొడుకు పులస్త్యుడు, తమ్మండు ప్రజాపతుల్లో పులస్త్యుడి కొడుకు పౌలస్త్యుడు, విశ్రవసు కొడుకు రావణుడు. కాబట్టి తాత, ఆ తాతగారు వచ్చి ఒరే నాయన గొప్పవాడు నువ్వు, కార్తవీర్య మహానుభావుడు నువ్వు, వాడు మనవడు ఎంతైనా ఉంటుంది కదా, వాడు తప్పు చేయడం వదిలేయమంటే ఆ పెద్ద ఆయన మీద ఆ గౌరవంతో వాడు వదిలి ఇంకెప్పుడైనా ప్రిన్సిపల్ చేయమాక నాతో పెట్టుకోవద్దని చెప్పి పంపించాడు. వెళ్ళిపోయాడు. అలాంటి వాడు కార్తవీర్య. ఒకసారి ఇంద్రలోకానికి వెళ్ళాడు, స్వర్గానికి. అక్కడ ఇంద్రుడు రంభతో సరస్వలాపలు ఆడుతుంటే ఇంద్రుడికి ఇంత వయసు వచ్చిన కాబట్టి ఈ బుద్ధి పోలేదా అన్నాడు. అది వాడు విన్నాడు, కానీ ఏం అనలేడు. ఎందుకంటే దత్తుడి యొక్క వరం ఉంది, ఈయనేం చేయలేడు. బాహాటంగానే అనేసాడు. అనగానే విన్నాడు. విన్నవాడు ఏం చేస్తాడు? ఉడికిపోతున్నాడు, అందుకని ఏం చేయలేడు. ఏం అనలేక వదిలేశాడు. ఇక తలపడలేడు. మన వల్ల కాదు, ఇంద్రుడు వజ్రాయుధం ఏం చేయి, ఏ ఆయుధం పనిచేయదు వాడి మీద. వదిలేశాడు, వచ్చేసాడు. ఇలా జరుగుతుంది. వీళ్ళందరికీ కుళ్ళు పుట్టింది. ఎలాగైనా వీడిని చంపాలి, ఏదో కారణం తయారు చేయాలి. దేవతలు ఆలోచించుకొని అగ్నిని పంపించారు. అగ్నిదేవుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరు అంటే ఈయన ఏం కావాలి ఇక్కడ, నాకు ఆకలి తీరాలని. ఇది చూడగానే వాడు ఎవరో తెలీదా? ఆయన స్వరం ఉంది కదా, ఎవరో నా దగ్గర ఈ నాటకాలు ఏమవుతుంది, అగ్నిదేవుడు నీకేం కావాలి చెప్పు, నేను ఈ వనమంతా దహించాలనుకున్నాను, ఇది దహించి నేను ఉన్నా చూసుకుంటాను. ఆ వనములో వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. వీడికి విజృంభి తగలబెట్టేస్తున్నాడు. ఎవ్వరూ కాపాడడానికి ఎవ్వరు లేరు. వనాన్ని కానీ దేన్ని ఎవరి శక్తి లేదు. కాత్రి స్వయంగా తను నించున్నాడు. రండి ఎవరు వస్తారు చూస్తా అని. ఆఖరి వశిష్ఠ మహర్షి ఆశ్రమం కూడా తగలబోయే స్థాయికి వచ్చింది. అప్పుడు వశిష్ఠుడు ఏం చేశాడంటే, నువ్వు నీ గర్వాంధకారంతో వరమదంతో నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఒక మునిబాలకుడి చేతిలో మరణిస్తావు అని శపించాడు. అమ్మయ్య అనుకున్నాడు కార్తీక. అమ్మయ్య ఈయనాడికి నాకు మృత్యువుకి కారణం దొరికింది అనుకోడు కార్తీకరాజుడు. మునిబాలకుడు రావాలి. ఆ మునిబాలకుడే పరశురాముడు. అయితే ఈ పరశురాముడు జమదగ్ని యొక్క కుమారుడు. 5 కొడుకులు 5వ జమదగ్ని భార్య పేరు రేణుకామాత. ఆవిడ రాచకన్య, ఒక క్షత్రియుడి కుమార్తె, క్షత్రియ చక్రవర్తి కుమార్తె రేణుకాదేవి. ఆవిడ ఎవరు? రేణుకాదేవి ఎవరు అంటే సాక్షాత్తు పరాత్పరి అంశ, జమదగ్ని పరమశివుడు అంశ. వీళ్ళ పుట్టుక మనకు చిత్రంగా ఉంటుంది, కానీ అంతా చెప్పే సమయం మనకు లేదు. అక్కడ అప్పట్లో కూడా కుళ్ళు స్వభావాలు కుచితాలు అన్నీ ఉన్నాయి, లేకపోతే అన్నీ ఉన్నాయి. రుచికుడు అనేటువంటి ఔర్వుడి యొక్క కుమారుడు, అంటే భృగుమహర్షి యొక్క కుమారుడు చవనుడు. చవనుడి కొడుకు పులోముడు, పులోముడి కొడుకు ఔరుడు, ఔరుడి కొడుకు రుచికుడు, రుచికుడు జమదగ్ని, భృగువంశుడు. సరే, మూలంలో కూడా వెళ్దాం. ఈ రుచికుడు అనేటువంటి వాడు ఆ తపస్సులు వాడికి పెళ్లి చేసుకోవాలని చెప్పి బుద్ధి పుట్టింది. పిల్లని అడగాలంటే ఏం చేయాలి? మనకి మ్యాట్రిమోనీ ఉన్నాయి. మ్యాట్రిమోనీ లేవు కదా. సరే, తిన్నగా ఒకసారి అలా అడవిలో తిరుగుతూ ఉంటే ఒక రాచకన్య, అందమైనట్టు చక్కగా ఉన్న రాచకన్య నీళ్లు పట్టుకోవడానికి వచ్చి గంగ నీళ్ళు తీసుకొస్తుంది. ఆ అమ్మాయిని చూశాడు. అమ్మాయిని చాలా బాగుంది, పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు. వాళ్ళకి ఏం తెలియదు పాపం, మూర్ఖు. వాళ్ళు ఏంటి అర్థం? అమాయకత్వం, నిర్మోహమాటం. నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు. చేసుకుంటే శపిస్తాడేమో భయం. చేసుకోవడానికి ఆవిడ హక్కు లేదు. ఆయన ఎవరో తెలియదు అసలు. నేను తండ్రి చాటు బిడ్డని, గాది మహారాజు కుమార్తెని. నేను నా తండ్రి కొడుకు కోసం తపస్సు చేయడానికి రాజ్యాన్ని అప్పచెప్పి ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తున్నాడు. నా తండ్రి గారిని అడిగి ఆయన ఒప్పుకుంటే నేను చేసుకుంటాను. ఆయన మెల్లిగా తప్పించుకుంది ఆ సమయానికి. మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? పాలన అయితే రా అని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాడు. నేను భృగు మహర్షి సంతతి వాడిని, ఔరుడి కుమారుణ్ణి, రుచికుణ్ణి. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెడిచాను. ఏం చేయాలి? చేద్దామంటే ఋషి కన్నమూల తెలయమ రాచకన్య, ఎండకన్నెని సుకుమారి, అసూర్యం పశ్చ. అయితే కాషాయాలు కట్టుకోవాలి, నారసాయాలు కట్టుకోవాలి, కన్నమూలాలు తినాలి, తపస్సు యజ్ఞంతో మరే ఉండదు. అదే ఒక చక్రవర్తికి ఇస్తే రాజ్యాన్ని వెళ్తాడు. ఏం చేయాలి? చెయ్యను అంటే శపిస్తాడేమో భయం, చేద్దామంటే మనసు ఒప్పుకోవట్లేదు. అందుకని ఏం చేశాడు? ఒక టెస్ట్ పెడదాం, ఎలాగో ఓడిపోతే ఆ మాట చెప్పి పోదాం అని చెప్పి ఈయన అనుకున్నాడు. అయ్యో, దానికంటే తప్పకుండా భృగు సంతతి వాడు నీకు చేసేయనట్ట. ఓ పని చెయ్యి, చిన్న పరీక్ష ఏంటంటే, నాకు
1000 అశ్వములు తెల్లగా ఉండాలి, చెవి దగ్గర నల్లటి మచ్చ ఉండాలి, అన్నీ ఒక్కలాగా ఉండాలి, 1000 అశ్వాలు కావాలి, ఇస్తావా అన్నాడు. ఇంతేనా? ఇదే నువ్వు అడిగే పరీక్ష. వరుణ అన్నాడు. అది వరుణుడు వచ్చాడు. వరుణ అని పిలవగానే వరుణుడు వచ్చాడు, అక్కడ ఎదురుకుండా వచ్చాడు, నిలబడ్డాడు. ఇదే భయం. ఏం చేస్తాడో ఋషి, అంత శక్తిమంతుడు ఋషి. వచ్చి స్వామి ఏం కావాలి మహర్షి అన్నాడు. నాకు అశ్వములు నల్లగా మచ్చున్నవి 1000 ఇంకా పూర్తి అవ్వలే. సింతేనా అన్నాడు. 1000 అశ్వలతో అక్కడ పెట్టేసాడు. అన్నీ నల్ల మచ్చ ఉన్నాయి, చెవి దగ్గర అన్నీ తెల్లగా మెరిసిపోతూ 1000 అశ్వాలు అక్కడ వచ్చాయి. ఇంకా మాట పూర్తి అవ్వకుండానే ఇదిగో నేను అశ్వాలు ఇచ్చాను, నాకు నేను అమ్మాయిని పెళ్లి చేశాను. ఏం చేస్తాడు? అసలు శక్తిని స్వయంగా చూశాడు. వరుడు వాడే గడగడ ఉడికాడు. ఇంకంతకంట అల్లుడు దొరుకుతాడా గొప్ప అల్లుడు? అందుకని ఆ మనిషి పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి కూడా చెప్పింది, పూర్వం కాలంలో మరి చవనుడు సుకన్యని పెళ్లి చేసుకోలేదా, సుకన్య రాకుమారి కదా, అలాగే నేను కూడా చేసుకుంటానని చెప్పింది. చేసుకున్నాక సంతానం లేదు, సంతానం కావాలి. ఈ లోపుగా భృగు మహర్షికి ముని మనవడు ఋషికుడు. అంటే భృగు మహర్షి, పులోముడు, శవనుడు, ఔర్వుడు, ఋషికుడు. అంటే భృగు నుంచి 5వ, అంటే ఆ తరం వాడు ముని మనవడు, ఈయన మనవడు మొత్తం మీద. ఒకసారి భృగు మహర్షి కొత్త దంపతులు కదా, వీళ్ళు చూద్దామని వచ్చాడు, ఆశ్చర్యిద్దామని. వస్తే అంటే అమ్మ నీకు సత్సంతానం కలుగుతున్నాడు, కానీ ఇప్పుడు సంతానం లేదు తాతగారు అంటే, ఓ పని చేయమ్మా, నీకు నేను ప్రసాదం ఇస్తాను, తాగు, తీస్తే వస్తుంది. అంటే ఈవిడ పాపం తల్లి మీద నాతో కూడా మా అమ్మకు కూడా కొడుకు పుట్టిన ఆశీర్వదించండి ఏంది. ఓ సంతానం ఇద్దాంలే అమ్మ అన్నాడు. ఆయన ఏం చేశాడు, 2 పాత్రల్లో పరవాన్నం ఇచ్చి, అమ్మ ఇది నువ్వు తిను, ఇది మీ అమ్మకి అని. సరే అది పాపం ఆ వెర్రిలాడికి తెలియదు కదా, ఇద్దరు కుట్రలో కొత్త ఈ కార్తీక దీపం వాడికి తెలియదు. మా సీరియల్స్ ఉన్నాయి కదా, కార్తీక దీపంలో విలన్స్ ఉంటాయి కదా, మోయితాలాగా, అలా దీనికి కూడా ఏదో కొంచెం లిక్కు పట్టింది ఆవిడికి. అమ్మ తన వంశంలో వచ్చేటువంటి వాడి కోసం ఏదో గొప్ప విశేషం పెట్టి ఉంటాడు, నాకు అడిగింది కూడా యథాలోపంగా ఇచ్చి ఉంటాడు. పని చేద్దామని చెప్పేసి, అమ్మ పని చేద్దాం, మన గంగగాడి స్నానం చేసి పవిత్రంగా తిందామని చెప్పేసి ఈ వెళ్ళిచ్చినప్పుడు 2 పాత్రలు మార్చేసింది. పాప వెర్రిరాలకి ఏమి తెలియదు, తల్లి మోసం అనుకోదు కదా. తన కోసం చేసినటువంటి పాత్ర తల్లి తింది, తల్లి కోసం చేసిన పాత్ర ఈవిడ తిన్న తర్వాత అప్పుడు ఉన్న యథార్థం చెప్పింది. అమ్మ నాకు తెలిసిపోయిందిలే, నీకు అద్భుతమైన సంతానం కలగడం కోసం మీ తాతగారు ఇచ్చారు కదా, నేను తినేసాను, ఇప్పుడు నువ్వేం చేసుకోవాలి తల్లి కూతుర్ని. అప్పుడు వీళ్ళు అబోదిపో ఏం చేయాలో తోసలే. మళ్ళీ తాతగారు అంది, పాప ఆయన వచ్చాడు, ఆయన భృగు మహర్షి. ఏ అమ్మాయి ఏం జరిగింది అంతా అర్థమైంది. సరే ఏం చేస్తాం, తప్పదు, ఈ తల్లి మూర్ఖురాలు, తల్లి అక్కడ క్షత్రియ వంశము కావాలి, క్షాత్రము కావాలి, అందులో శక్తిమంతుడైన కుమారుడు పుట్టాలని చెప్పి నేను అందులో క్షాత్ర తేజస్సు కలిపాను. నీది బ్రహ్మవంశము, నీది అపారమైన తపస్సంపన్నుడు కావాలని చెప్పి బ్రహ్మతేజాన్ని కలిపాను ఇందులోనూ. ఇద్దరు మారిపోయారు కానీ దానికి బ్రాహ్మణుడు పుడతాడు, వీడు క్షత్రియుడు పుడతాడు, పోమని. ఇప్పుడు ఇద్దరు లభోదీపమన్నారు. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏం చెప్పంటే ఈయన అన్నాడు ఋషికుడు, నాకు క్షత్రియుడైన కుమారుడు, నాకు నా బ్రహ్మతేజస్సును కావాలి. అయితే ఓ పని చేయగలను, నేనేం చేయలేను, కానీ వాడికి బ్రహ్మతేజస్సు కొడుకే పుడతాడు, మారడు. వాడు తన స్వయం శక్తి వల్ల బ్రాహ్మణుడు అవుతాడు. అది తప్పదు, ఎందుకంటే క్షత్రియుడు పుట్టినా కూడా బ్రాహ్మణుడే అవుతాడు, అందులో మొహమాటం లేదు. నీకు వచ్చేటి బ్రాహ్మణుడిగా పుట్టే కుమారుణ్ణి మరో తరం వాయిదా వేస్తాను, నీకు మాత్రం బ్రాహ్మణుడే పుడతాడు, వాడికి పుట్టే కొడుకు మాత్రము క్షాత్రదేశంతో పుడతాడు అని చెప్తాడు భృగు మహర్షి. అలా పుట్టాడు జమదగ్ని కొడుకు పరశురాముడు. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం. అక్కడ విశ్వామిత్రుడు పుట్టాడు, బ్రహ్మతేజస్ బ్రహ్మర్షి అయ్యాడు. ఇది ఇందులో చిన్న ఇది ఇలా అంటే ఇవన్నీ కూడా ఎందుకు జరిగిన ఈర్ష్యాద్వేషాలు కాదు, విధి రాత. కారం లేకుండా కార్యం ఉండదు, ఆ కార్యం కోసం ఈ విధంగా జరుగుతుంది. ఇలా జమదగ్ని ఆ రేణుకా మాత్రం పెళ్లి చేసుకున్నాడు. 5 కొడుకు. పరశురాముడు జన్మించాడు, పెద్దవాడు అయ్యాడు. పరమశివుడి దగ్గర ధనుర్విద్య నేర్చుకున్నాడు. బృహస్పతి దగ్గర విద్యాభ్యాసం చేశాడు మహానుభావుడు. ఇంకా అప్పటి విష్ణు తేజస్సు రాలే ఆయనకి. ఆ తర్వాత కదా రేపు చెప్పుకుందాం. ఇక్కడికి ఆపేద్దాం.
రేపు మిగిలిన కథ పూర్తి చేసి విష్ణుదత్తుల కథతో రేపటికి ఈ దత్తకి పూర్తి ఎల్లుండి ముగింపు నాడు జనరల్ టాపిక్ కూడా చెప్తాను. సనాతన ధర్మం ధర్మ పరిషత్ మాట్లాడతాం. కాబట్టి అంతవరకు మనం ఇంకా స్వస్తి చెప్పేద్దాం. అవధవ చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త స్వస్తి.